शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये శ్రీమద్ ఆంధ్ర మహాభారతము సభాపర్వము ప్రథమాశ్వాసము. మయుడు ఒక సభను నిర్మించి ధర్మరాజుకిచ్చుట. ఆ విధంగా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో భారత కథను చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా కాండవవన దహనం దాకా జరిగిన భారత కథను చెప్పాడు. కాండవోహనం తర్వాత శ్రీకృష్ణుడితో కలిసి ధర్మరాజు దగ్గర ఉన్న అర్జునుడికి మయుడు మహా సంతోషంతో నమస్కరించి ఇలా అన్నాడు: అర్జున, నీవు నా ప్రాణాలనే కాపాడిన మహో ఉపకారివి. అలాంటి నీకు ఏదో మేలు చేస్తానని చెప్పటానికి సమర్థుడినా అయినా నీకు ఇష్టమైనది ఏదో చేయాలని నాకు కోరికగా ఉంది. నేను దానవ శిల్పిని, వివిధ కళల్లో నేర్పరిని. నీకు ఇష్టమైన దాన్ని నిర్మించిస్తాను, ఆజ్ఞాపించండి అని మయుడు అర్జునుడిని అడిగాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ముఖం చూచి ఏదైనా మహా అపూర్వమైన దాన్ని నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించండి అని అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు. శ్రీకృష్ణుడు చాలాసేపు ఆలోచించి మయునితో ఈ విధంగా అన్నాడు: ఓ దానవ శిల్పి, ధర్మరాజు కురువంశ ప్రభువు. అంతేకాదు, అందరూ రాజులు సేవించదగిన శాశ్వత వైభవంతో విరాజిల్లే ప్రభుడు ధర్మరాజు. అలాంటి ధర్మరాజుకు ఆనందదాయకంగా నానావిధ రత్న సమూహాలతో అందంగా, లోకానికి అపూర్వంగా, నీ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఒక సభను నిర్మించి వెంటనే తీసుకొని రాగలవాడవు అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా అనిన శ్రీకృష్ణునితో మయుడు ఇలా అన్నాడు: వైభవంలో, భోగానుభవంలో దేవేంద్ర రాక్షసేంద్రుల కంటే మనుజేంద్రుడైన ధర్మరాజే ఈ ధర మీద మిన్న. ఆయన గొప్పతనానికి తగ్గట్లు దేవతల మేడలైనా సరే ఇంత బాగుంటాయా అని జనులంతా దానినే మెచ్చుకొని చూచేటట్లుగా మనుల కాంతితో మెరిసే ఒక మహాసభను మనసారా నిర్మించి ఇస్తాను అన్నాడు మయుడు. ఆ విధంగా పూర్వము వృషపర్వుడనే రాక్షస రాజుకు ఒక సభను నిర్మించి ఇవ్వాలని, వాటికి కావాల్సిన సామాగ్రిని, నానావిధ రత్నాలతో కూడిన నిర్మాణ సామాగ్రిని సమకూర్చాను. ఆ సామాగ్రినంతా బిందుసరం అనే సరోవరంలో భద్రపరిచాను. ఇప్పుడు ఆ సామాగ్రిని ఉపయోగించి చిత్ర విచిత్రమైన సభను నిర్మిస్తాను. దాన్ని ధర్మతనునికి బహూకంగా ఇస్తాను. అంతేకాదు, భౌమాదిత్యుడనే మహర్షి ఉంచిన గద, శంఖాలు నా ఆధీనంలోనే ఉన్నాయి. సర్వశత్రుల్ని హతమార్చే ఆ గదను భీమసేనునికి ఇస్తాను. నేను సభను నిర్మించి ధర్మతనునికి బహూకారంగా ఇస్తాను. అంతేకాదు, భౌమాదిత్యుడనే రాజర్షి ఉంచిన గదాశంఖాలు నా ఆధీనంలోనే ఉన్నాయి. సర్వశత్రువుల్ని హతమార్చే ఆ గదను భీమసేనునికి ఇస్తాను. మహాభయంకరమైన ధ్వని కల దేవదత్త అనే శంఖాన్ని అర్జునునికి ఇస్తాను
అని మయుడు ధర్మరాజు చేత సన్మానం పొంది అక్కడి నుండి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు కూడా తన తండ్రిని చూడాలన్న ప్రబల కుతూహలంతో పాండవుల దగ్గర సెలవు తీసుకొని ద్వారపతికి వెళ్ళాడు. మయుడు ఈశాన్య దిశగా పయనించి కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం మీద హిరణ్య శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ ప్రదేశం ఎట్టిదనగా, ఎక్కడైతే పరమేశ్వరుడు చరాచరాలైన సర్వలోకాలను స్పృజించాడో, ఎక్కడైతే భగీరథుడు గంగావతరణకు ప్రయత్నం చేయాలని తన స్థానాన్ని ఏర్పరచుకున్నాడో, ఎక్కడైతే రత్నకాంతులతో చిత్ర విచిత్రాలైన విశాల యజ్ఞాలు బలిపశువుల్ని బంధించడానికి నాటిన సువిశాల సువర్ణ స్తంభాలు ప్రకాశిస్తుండగా బ్రహ్మ నారాయణ శివ దేవేంద్రాది దేవతా ముఖ్యులంతా ఎన్నో యుగాలు యజ్ఞాలు చేశారో, అలాంటి స్థలంలో ఆ బిందు సరోవరంలో ఉన్న వివిధ రత్న సాధన సమూహాలన్నిటినీ మయుడు గ్రహించాడు. మయుడు ముందుగా దేవతలను బ్రాహ్మణులను పూజలతో సంతృప్తిపరచి భూకాంతకు అందమైన అపూర్వ అలంకారంగా సభా నిర్మాణానికి పూనుకొన్నాడు. నిర్మల మణిమయాలైన దూలాలతో, స్తంభాలతో, గోడలతో, అరుగులతో, రాతి కట్టడపు ప్రదేశాలతో, ప్రహరీ గోడలతో ఎంతో అందమైన సభను మయుడు నిర్మించాడు. ఇంద్రనీలమణులు, కిరణాలనే నీళ్లతో, పద్మరాగమణులు, వాటితో చెక్కిన ఎర్రని పద్మాలతో, వెండితో చేసిన తెల్లని తామరలతో, రాజహంసలతో, మేలిమి బంగారుతో పోతపోసిన తాబేళ్లతో, మనోహరాలైన దూర్యాలతో, మలచిన కల్వలతో, మనోహరాలై వైడూర్యాలతో మలచిన కల్వలతో, వజ్రాలతో చేసిన చేపలతో, ముత్యాలతో కల్పించిన కొంగ్రొత్త నురుగులతో, మరకతాలలో రూపొందించిన నాచులతో ప్రకాశించే మణిమయ ప్రదేశాలు చూచి అవి నీటి మడుగులని భ్రమించే విధంగా స్ఫటిక రాళ్ళ గోడల కాంతులు కనిపించడం చేత నీళ్ళుండే చోట నీళ్లు లేనట్లుగా, నీళ్లు లేని చోట్ల నీళ్లు ఉండేటట్టుగా, జనులు భ్రమింపేటట్లుగా మయుడు సభను నిర్మించాడు. అపురూపమైన సభాభవనంలో మయుడు మనోహరాలైన అనేక యంత్రాలు అమర్చాడు. ఎప్పుడూ పూలతో పండ్లతో కనుల పండుగ కనిపించే చెట్ల తోపులను రూపొందించాడు. పూచిన తామరలతో, విచ్చిన కలువలతో కలకలలాడే కొలనులను కల్పించాడు. చూడముచ్చటగా వ్రేలాడే రకరకాల పతాకాల తోరణాలతో కూడి గువ్వల గూళ్ళున్న ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. 10,000 మూలల చుట్టుకొలతో సువిశాలమైన సూర్యకిరణ ప్రసారంతో వైభవోపేతమై వివిధ రత్నకాంతులతో విశేషంగా శోభిల్లే ఆ సభాభవనాన్ని బిందుసరం దగ్గర 14 నెలలు పరిశ్రమించి నిర్మించాడు మయుడు. ఆ సభను పెద్ద శరీరాలతో, అమిత వేగంతో, అత్యధిక బలంతో ఆకాశాన సంచరించే 8,000 మంది రాక్షసుల చేత ఆ భవనాన్ని మోయించి తెచ్చి ధర్మరాజుకిచ్చాడు. భీమునికి గదను, అర్జునుడికి శంఖాన్ని అందించాడు. ఆ విధంగా మయుడు అపురూపమైన సభను నిర్మించి ధర్మరాజు చేత సన్మానం పొంది వెళ్ళాడు. ధర్మరాజు సభాప్రవేశము కావించుట. ధర్మరాజు తమ్ములతో కూడి దైవజ్ఞుడు నిర్ణయించిన శుభముహూర్తాన దౌమ్యుడు మొదలైన బ్రాహ్మణుల ఆశీర్వచన పుణ్యావాహచన మంత్రధ్వనులు మారుమ్రోగు ఉండగా మయసభ ప్రవేశం చేశాడు. ఇక్కడ పుణ్యాత్ముడైన ధర్మరాజు ఎందరెందరో బ్రాహ్మణులని భక్తితో పూజించాడు. కోరిన వాళ్లకు కోరిన దానాలిచ్చి తృప్తిపరిచాడు.
తన కీర్తి అన్ని దిక్కులా వ్యాపింపజేశాడు. తన ఐశ్వర్యం ప్రకాశించేటట్లు ప్రేమతో బంధుమిత్రులకు ఆనందం కలిగించాడు. ఆ సమయాన నేల 4 దిక్కుల్లో ఉన్న రాజులంతా ఎడతెగక వృద్ధి పొందే సంపద కలవాడు, లోకమంతటా నిండిన పరాక్రమం చేత ఔన్నత్యం వహించిన వాడైన ధర్మనందుని సంతోషంతో దర్శించుకున్నారు. మదపుటేనుగుల్ని, గుర్రాల్ని, బంగారాన్ని, మాణిక్యాలను, వేశ్యల్ని ప్రేమార కానుకలుగా సమర్పించుకొని మనసారా ఆ మహారాజును సేవించుకున్నారు రాజులంతా. అంతేగాక సుబల, మార్కండేయ, సునక, మౌంజాయన, మాండవ్య, సువ్రతాది మహామునులు మేము ఎంతో అందమైన ధర్మరాజు సభకు వెళ్ళామని చెప్పారు. ఆ విషయము వైశంపాయన ఋషి జయమే జయంతో చెప్పాడు విషయాన్నంతా. నారదుడు పాండవుల వద్దకు వచ్చుట, సూర్యుడు ఏల నేలకు దిగి వస్తున్నాడో అని తన దేహకాంతిని చూసి జనులంతా ఆశ్చర్యపడుతుండగా నారద మహర్షి ఆకాశం నుండి ధర్మరాజు గృహానికి ఎంతో ప్రీతితో వచ్చాడు. బ్రహ్మపుత్రుడైన నారదుడు తన ధర్మబోధ వినాలని వెంట వస్తున్న దేవతల్ని, ఆకాశ సంచారుల్ని, మహాముని శ్రేష్ఠుల్ని ఆకాశ మార్గాలనే త్రిప్పి పంపాడు. తాను ఒక్కడే ధర్మరాజు వద్దకు వచ్చాడు. పర్వత, పారిజాత, రైవత సుముఖులచే మహర్షులతో కలిసి వచ్చిన నారద మహానికి ధర్మరాజు తమ్ములతో కూడా ఎదురేగి నమస్కరించాడు. ఆహ్వానించి వెంటకొని వచ్చి ఉన్నత ఆసనం మీద కూర్చుండబెట్టాడు ధర్మరాజు నారద మహర్షిని. అర్ఘ్యపాద్యాలు, పూజా విధానాలతో పూజించాడు. నారద మహర్షి పాండవులందరినీ కుశల ప్రశ్నలు అడిగాడు. ప్రత్యేకించి ధర్మరాజుతో రాజనీతి విషయాలు ప్రస్తావించాడు. నారదుడు ధర్మరాజును కొన్ని రాజనీతి విషయాలను అడుగుట. ఓ ధర్మనందన, నీవు మీ వంశంలో జన్మించిన రాజశ్రేష్ఠులు ఏర్పరిచిన ధర్మ పద్ధతిని తప్పక ఆచరిస్తున్నావు కదా. ధర్మాన్ని తెలుసుకొని ధర్మార్థ కామాలు ఒకదానినొకటి బాధించకుండా ఆలోచితాలుగా వాటిని విభజించుకొని సేవిస్తున్నావు కదా. ధర్మమందే మనస్సు నిలిపి చేయదగిన రాజకార్యాలన్నీ స్వబుద్ధితో ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నావు కదా. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరంగా యోగ్యులైన వాళ్ళను వాళ్ళ శక్తి సామర్థ్యాలను గుర్తించి గౌరవంగా స్థిరంగా నియమించావు కదా. పుణ్యాత్ములు, శాస్త్ర నియమాలు బాగా తెలిసిన వాళ్ళు, నీ మీద ప్రేమ గల వాళ్ళు, తాతాతండ్రుల నాటి నుండి వంశపారంపర్యంగా కొలువు చేస్తున్న వాళ్ళైన బ్రాహ్మణోత్తముల్ని రాజకార్య నిర్వహణకు మంత్రులుగా ఏర్పరచుకున్నావు కదా. ఓ ధర్మనందన, నీ పురోహితుడు ధైర్యవంతుడు, పండితుడు, ధర్మాధర్మాలు తెలిసినవాడు, వివిధ వేద శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు, రాగద్వేష రహితమైన సమచిత్తం కలవాడు, సరస్వతీదేవి కొలువున్న ముఖపద్మం కలవాడు అని అనదగిన వాడేనా? అటువంటి వాడేనా? ఓ ధర్మరాజా, నీవు యజ్ఞాలలో నియమించిన యాజ్ఞికుడు యజ్ఞం చేయించడంలో నిపుణుడై రాగద్వేష రహితమైన సమబుద్ధితో తన కర్తవ్యాలను విస్మరించకుండా ఉన్నాడు కదా. పలు విధాలైన యుద్ధాల్లో విజయాన్ని ప్రసాదించడంలో నిపుణులైన వాళ్ళను, ఎదురించ సాధ్యం కాని పరాక్రమం కల వాళ్ళను, విశ్వాసపాత్రులైన వాళ్ళను, గౌరవానికి అర్హులైన వాళ్ళను, నీ మేలు కోరే వాళ్ళను సైన్యాధ్యక్షులుగా నియమించావు కదా. ఆ విధంగా ఓ పుణ్యాత్మ,
ఆయుర్వేదంలో సమర్థులైన వైద్యులు లోకాలకి మేలు చేసే బుద్ధితో ప్రజల మీది ప్రేమతో 8 శాఖలుగా వ్యాపించిన ఆ వైద్య విధానంలో సేవలు చేస్తున్నారా నీకు? అదేవిధంగా చక్కగా ఆలోచించి పెద్దల సేవతో మనోవ్యాధులకు ఔషధ సేవతో శారీరక వ్యాధులకు చికిత్స చేసుకుంటున్నావు కదా. పన్నులు వసూలు చేయడం వంటి ధనార్జన రూపమైన రాజకార్యాలలో ధర్మ పరీక్షలచే పరిశుద్ధులైన వాళ్ళని, పాపరహితమైన చిత్తవృత్తి కలవాళ్ళని, విశేషంగా నీతి మార్గంలో నడుచుకునే వాళ్ళని, రాగద్వేషరహితమైన సమబుద్ధితో వ్యవహరించే వాళ్ళని, నైపుణ్యం కలవాళ్ళని చక్కగా పరీక్షించి నియమించావు కదా. ఓ ధర్మరాజా, వ్యక్తుల ఉత్తమ మధ్యమ అధమును యోగ్యతలను తెలుసుకొని, అంటే ఉత్తములు మధ్యములు అధములు అనే వారి యోగ్యతలను తెలుసుకొని వాళ్ళను ఉత్తమ మధ్యమాదను ఉద్యోగాల్లో నియమించావు కదా. సేవకులందరికీ కొరత లేకుండా తగు జీతాలు దయతో సకాలంలో అందజేస్తున్నావు కదా. వంశపారంపర్యంగా వచ్చే మంచి సేవకులకు ప్రీతితో సన్మానం చేస్తున్నావు కదా. వారు మనసారా నీ ఉపకారాన్ని స్మరించి యుద్ధభూమిలో నీకే ప్రాణాలు వదులుతారు. అటువంటి వారు పుణ్యాత్ముడైన ఓ ధర్మరాజా, నీ కొరకు యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు కూడు గుడ్డలు లోటు లేకుండా ఇచ్చి వాళ్ళ సంతోషం తగ్గకుండా పోషిస్తున్నావు కదా. ఓ ధర్మరాజా, ధనం పట్ల లోభబుద్ధి కలవాళ్ళని, దొంగల్ని, స్నేహితునికి యోగ్యులు కాని వాళ్ళని, శత్రువుల పట్ల పక్షపాతం కలవాళ్ళని, ధైర్యం చాలని వాళ్ళని, దుర్మార్గులైన వాళ్ళని రాజకార్యాలు నిర్వచించటానికి పంపడం లేదు కదా. ఓ ధర్మరాజా, దొంగ భయం లేకుండా నీవు రాజ్యాన్ని ఏలుతున్నావు కదా. నీ ప్రభుత్వోద్యోగుల్లో ముఖ్యమైన వాళ్ళు ధనాశాపరులై ఆ దొంగల దగ్గర డబ్బు పుచ్చుకొని వాళ్ళకు రక్షణ కల్పించడం లేదు కదా. ఓ ధర్మరాజా, భుజబలంతో నీవు పరిపాలిస్తున్న ఈ భూమిలో అనావృష్టి భయం లేకుండా చెరువులు నిండి కనుల పండుగ ఉన్నాయి కదా. ఉదార బుద్ధితో పేద రైతులకు ధాన్యపు విత్తనాలను, వర్తకులకు 100కి 1 రూపాయి వడ్డీ వంతున అప్పులను ఇస్తున్నావు కదా. కుంటి వాళ్ళను, మూగ వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, అంగహీనులైన వాళ్ళను, బంధువులు లేని వాళ్ళను, అనాథులను దయతో పోషిస్తున్నావు కదా. భయంతో దుఃఖిస్తూ శరణవేడిన పెద్ద శత్రువునైనా యుద్ధభూమిలో కాపాడుతున్నావు కదా. చేసిన మేలు గుర్తించి ఆ మేలు చేసిన వ్యక్తిని 10 మంది పెద్దలున్న సభల్లో ఉచిత రీతిని సత్కరిస్తున్నావు కదా. చేసిన మేలును గుర్తించగల ప్రభువే ప్రపంచ ప్రజలను అందరినీ చక్కగా పరిపాలించగలడు అని నారదుడు ధర్మరాజుతో ఈ ధర్మసూత్రాలన్నీ చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, ఆదాయంలో 4వ వంతు కానీ, లేదా 3వ వంతు కానీ, లేదా సగభాగాన్ని మాత్రమే ఖర్చు చేయాలి, కానీ అంతకు మించి చేయకూడదని గ్రహిస్తున్నావు కదా. ఆయుధశాలలు, ధనాగారాలు, అశ్వశాలలు, గజశాలలు, కోశాగారాలు, వీటి పాలనలో ఎంత నమ్మదగిన వాళ్ళను, నీ పట్ల భక్తి గల వాళ్ళను, సమర్థుల వాళ్ళను మాత్రమే నియమించావు కదా. ప్రజలంతా నిన్ను ప్రశంసించేటట్లుగా గురువుల్ని, వృద్ధ శిల్పుల్ని, గొప్ప వ్యాపారుల్ని, బంధువుల్ని, ఆశ్రితుల్ని, సజ్జనుల్ని పేదరికం రాకుండా దయతో పోషిస్తున్నావు కదా. ఇష్టులైన మంత్రులు, బంధువులు, సైన్యాధిపతులు, రాకుమారులు, పండితులు అధిక సంఖ్యలో ఆసీనులై ఉండగా ప్రపంచమంతా ప్రశంసించే విధంగా ప్రతిదినం నీవు కొలువుతూరు ఉన్నావు కదా. జాగ్రత్తగా గమనిస్తూ వెలుపల లోపల ఉండే శత్రువుల నుండి నిన్ను నీవు రక్షించుకుంటూ ఉన్నావు కదా. శత్రురాజుల ప్రవర్తనను గూఢాచారుడనే కళ్ళ ద్వారా కనుగొంటున్నావు కదా. ఓ ధర్మరాజా, భార్యని పొందడానికి ఫలమేమి? సంభోగ సుఖము, పుత్రులు పుట్టడం. అదేవిధంగా
ధర్మాలు వినడానికి ఫలమేమి? సచ్చీలము ప్రవర్తన సిద్ధించడం. అదేవిధంగా సంపాదించిన ధనానికి ఫలమేమి? దానం చేయడము, అనుభవించడం. అదేవిధంగా వేదాలకు ఫలమేమి? అగ్నిహోత్రులు. ఈ సంగతి క్రమంగా తెలుసుకుంటున్నావు కదా ధర్మరాజా. ఓ ధర్మరాజా, నీ రక్షణలో ఉన్న కోటలన్నీ ఎక్కువ ధాన్యాల్ని, ధనుర్బాణాల్ని, యుద్ధ వీరులని, ఎప్పుడూ తరగని నీళ్ళని, పశువుల గడ్డిని, ఉప్పు, పులుసు, కారం వంటి ఆహార పదార్థాలని, వివిధ పానీయాల్ని, వంటకట్టెల్ని సమృద్ధిగా కలిగి అనేక యంత్ర సాధనాలతో కూడి దుర్భేద్యాలైన శంతు భయంకరాలైన ఒప్పుతున్నాయి కదా. ఈ విధంగా దేశకాల దైవబలాన్ని ముందుగా పొంది బుద్ధిబలంతో అంతఃశత్రువులైన కామక్రోధాలని, ఇంద్రియాల్ని జయించి ప్రపంచ ప్రసిద్ధి గల బలవంతుడవై ఉన్నావు కదా అని నారదమునింద్రుడి చేతనైనంత వరకు అన్యాయ మార్గాన్ని వదిలి మహాత్ముల చరిత్రని ఆదర్శంగా ఉంచుకొని మీ ధర్మబోధ పట్ల శుభాలైన వాటిని మనఃపూర్వకంగా ఆచరిస్తాను అని ధర్మరాజు నారద మహామునింద్రుడికి ఈ విధంగా పలికాడు. ధర్మరాజు నారద మహామునింద్రుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ నారద మునీంద్ర, చేతనైనంత వరకు అన్యాయ మార్గాన్ని వదిలి మహాత్ముల చరిత్రల్ని ఆదర్శంగా ఉంచుకొని మీ ధర్మబోధ వల్ల శుభాలైన వాటిని మనఃపూర్వకంగా ఆచరిస్తాను. ఆ విధంగా అడిగి ఆ నారద మహేంద్రుడితో, ఓ మహానుభావ, ఇట్టి సభను ఎచ్చటైనా చూచితిరా అని ధర్మరాజు నారదుని అడిగినాడు. ఆ విధంగా అని ధర్మరాజు నారద మహర్షికి నమస్కరించి, మునీంద్ర, ముల్లోకాలలోనూ మీరు చూడని విశేషాలు లేవు. అపూర్వమైన ఈ మైసభ లాంటి సభను ఇంకా ఎక్కడైనా చూచారా అని ఆ సభను చూపించగా నారద మహర్షి ఆశ్చర్యచకితుడై ఆయనతో ఈ విధంగా అన్నాడు. ధర్మరాజా, ఈ సభ అపూర్వం, మానవాతీతం, చిత్ర విచిత్ర రత్నమయం. మానవలోకంలో ఏ మహారాజు దగ్గర కూడా నేను ఇలాంటి సభని ఎన్నడూ చూడలేదు, ఉన్నట్లు కూడా వినలేదు. ధర్మరాజా, దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల యొక్క దివ్య సభలను నేను చూశాను. అవి ఏవి ఐశ్వర్య సౌందర్యాలలో దీనికి సరితూగలేవు. అంటే ఈ దేవతా సభల కంటే ఈ మైసభ చాలా అపురూపంగా ఉంది. నారద మహర్షి మాటలు విని దిక్పాలుర వైభవాన్ని గూర్చి వినాలన్న విశేష కుతూహలంతో ధర్మరాజు అవి ఏ విధంగా ఉంటాయి, ఎలాంటివి, వాటిని గూర్చి వినాలని ఉంది, ఆజ్ఞాపించండి అని నారద మహర్షిని వేడుకున్నాడు ధర్మరాజు. ఆ విధంగా అడిగిన ధర్మరాజుతో నారద మహామునీంద్రుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఓ ధర్మనందన, దేవేంద్రుడి సభ రత్నమయం, స్వర్ణమయం, చిత్ర విచిత్రం, ముల్లోకాల్లోని సకల ఐశ్వర్యాలకు నిలయం. ఆ సభను పొగడడానికి ఆదిశేషుని కూడా సాధ్యం కాదు. నారదుడు ఇంద్రసభ వర్ణనము చెప్పుట. ఆ సభ వెడల్పు 100 ఆమడలు, పొడవు 150 ఆమడలు, ఎత్తు 5-6 ఆమడలు. అది ఆకాశంలో ఉంటుంది, కోరుకున్న చోటికి వెళుతుంది. చలిబాధ లేదు, ఎండబాధ లేదు, చెట్లతోపులున్నాయి. అవి అన్ని కాలాల్లో పూతలతో పండ్లతో నిండి ఉంటాయి. సరస్సులు ఉన్నాయి, అవి నిండుగా శోభిల్లుతుంటాయి. ఆ సభను దేవేంద్రుడే స్వయంగా తన తపోబలంతో నిర్మించుకున్నాడు. దేవేంద్రుడు అందమైన బంగారు విమానాల్లో వచ్చిన దేవతా శ్రేష్ఠులు కాంతిమంతాలైన విశాల నేత్రాలతో
కడగంటి చూపులు అనే పూలతో పూజించే అప్సరసలు తనను సేవిస్తుండగా సాటిలేని ఐశ్వర్యంతో మణిమయాలైన ఆభరణాల కాంతులతో సచీదేవి సమేతుడై అంటే భార్యా సమేతుడై అందమైన చంద్రబింబం లాంటి ముఖంతో దేవేంద్రుడు ఆ సభలో కొలువు తీరి ఉంటాడు. ఇంకను ప్రభువును వదలకుండా ఆయన కోసం యుద్ధంలో మరణించిన వీర సైనికులు, తమ కుల ధర్మాలను తప్పక పాటించగల గృహస్థులు, ప్రపంచ ప్రసిద్ధి కీర్తిలో ఒప్పిన పుణ్యాత్ములు, ఇతరులకు మేలు చేయడమే వ్రతంగా గల మహాన పురుషులు, రోగము, ముసిలితనము, మరణము, శోకము, భయము, ఆకలి బాధ దప్పిక లేక దేవేంద్రుని సేవిస్తూ ఉంటారు వీరందరూ. అంతేకాదు ధర్మార్థ కామాలు, దక్షిణలతో కూడిన యజ్ఞయాగాలు, లక్ష్మీ విలాసాలు, విశేష యజ్ఞాల్ని నిర్వహించే మంత్ర సమూహాలు, ఆకారాలు తాల్చి వచ్చి ఆ దేవరాజుని ఎంతో సంతోషంతో సేవిస్తూ ఉంటారు. అంతేకాక శుక్రుడు, బృహస్పతి, అగ్నిదేవుడు, చంద్రుడు, అశ్వనీ దేవతలు, విశ్వదేవతలు, దాత, మన్మధుడు, హరిశ్చంద్రుడు అనే రాజర్షి దేవేంద్రుల సభలో ఉంటారు. నారదుడు యమధర్మరాజు సభావర్ణనం గురించి ధర్మరాజుకు తెలుపుతూ ఉన్నాడు. యమధర్మరాజు సభ లోకంలోని ధర్మార్థాలను గూర్చి చేసే వివేచనానికి ఉనికి పట్టు. అంతేకాదు ఓ ధర్మరాజా, అది కాంతిమయం, మెరిసే బంగారంతో, మనుల సమూహంతో విశ్వకర్మ ఎంతో నేర్పుతో దాన్ని నిర్మించాడు. యమసభ 100 ఆమడల విస్తృతి గలది, నిడువు కలిగి రమణీయమైంది, కోరుకున్న చోటికి వెళ్ళగలది, సూర్యకాంతితో సమానమైన మంచి తేజస్సు కలది, సర్వసుఖాల్ని సమకూర్చేది, చూడ చక్కనిది. ఆ సభలో అగస్త్య మతంగాది సిద్ధమునులు, పితృదేవతలు, యమకింకరలు, రూపుదాల్చిన కాలచక్రం, యాగాలు, దక్షిణ దిక్కులోని దేవతలు, ఉగ్ర తపస్సులు, కృతవీర్య, జనమేజయ, జనకాది మహారాజులు, మీ తండ్రి అయిన పాండురాజు కూడా మొదలుగా గల పెక్కుమంది రాజఋషులను ఉంటారు. వీళ్ళంతా తనను ఎప్పుడూ సేవిస్తూ ఉండగా యమధర్మరాజు ప్రాణుల పుణ్యపాపాలను గురించి విచారిస్తూ ఉంటాడు. ఈ విధంగా యమధర్మరాజు సభను గురించి నారద మహర్షి ధర్మరాజుతో అంటాడు. ఇక వరుణ సభావర్ణనము, వరుణ సభను గురించి నారదుడు చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, వరుణ సభ సర్వలోకోత్తరమైంది, మెరిసే మనులతో కూడుకున్నది, తెల్లని కాంతి గలది, ఎంతో అందమైనది. వరుణుడు భార్యాసహితుడై స్థిర మహిమతో ఆ సభలో ఉన్నాడు. ఆ వరుణ సభ యమసభలో సమానమైన వెడల్పు, పొడవు, అందము కలిగి ఉన్నది. కోరుని చోటికి వెళ్ళగలిగిందై కలకలలాడుతూ ఉంటుంది. విశ్వకర్మ జలస్తంభన విద్యతో నీళ్ళలో ఉండి ఎంతో మనోహరంగా దాన్ని నిర్మించాడు. ఆ సభలో సుఖంగా కొలువుదీరి ఉన్న వరుణదేవుణ్ణి 4 సముద్రాలు, కాళింది, నర్మదా, గంగా, గోదావరి, కావేరి మొదలైన నదులు, సరస్సులు, చెరువులు, సెలయేళ్ళు, దిగుడు బావులు, దిక్కులు, పర్వతాలు, భూమి దేహాలు ధరించి వచ్చి ముషళ్ళు, తాబేళ్ళు, సింహాలు, శరభాలు మొదలైన జలచర భూచర సమూహంతో అన్ని వేళలా అధిక భక్తితో ఆయనను సేవిస్తూ ఉంటారు. కాబట్టి అంతేకాక వాసుకి, ఐరావతుడు మొదలైన నాగరాజులు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి, నరకుడు, నముచి, విప్రచిత్తి, కాలకంఠుడు, కైటభుడు, ఘటోదరుడు,
దశగ్రీవుడు, విశ్వరూపుడు, విరూపాక్షుడు మొదలైన దైత్య దానవ శ్రేష్ఠులందరూ వరుణదేవుని సేవిస్తూ ఉంటారు. ఆ విధంగా వరుణదేవుని సభను గురించి నారద మహర్షి ధర్మరాజుతో చెప్తాడు. ఇక కుబేర సభావర్ణము, కుబేరుని సభను గురించి నారద మహర్షి ధర్మరాజుతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ధర్మరాజా, కుబేరుని సభ కూడా ఇంద్రసభతో సమానంగా ఉంటుంది. అపారమైన ఐశ్వర్యంతో ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది. కుబేరుడు తన దివ్యశక్తి చేత ఉత్తమ మనులతో అతి రమణీయంగా దాన్ని నిర్మించాడు. ఆ సభ పొడవు 100 ఆమడలు, వెడల్పు 70 ఆమడలు. తెల్లటి కాంతితో అది ఆకాశంలో చెరిస్తూ బంగారు చెట్లతో తీవలతో అలంకరింపబడి మెరుపు తీగలతో ఆశ్చర్యకరమై శరత్కాల మేఘం వలె ఉంటుంది. ఓ ధర్మరాజా, ఆ సభలో కుబేరుడు మందార పారిజాత వృక్ష శోభతో శోభిల్లే నందనవనం నుండి మందమారుతంగా వీస్తుండగా ఆ గాలి ఆ పరమానందంతో కొలువుదీరి ఉంటాడు. అన్ని వేళలా ఆ కుబేరుడిని నరులు, కిన్నెరులు అనే పేర్లు గల గంధర్వులను, వరాహకర్ణుడు, గజకర్ణుడు మొదలైన యక్షులను, నలకూబరుడు, ఊర్వశి, తిలోత్తమ మొదలైన అప్సరసులను నిరంతరం సేవిస్తూ ఉంటారు. నేను కూడా ఎప్పుడూ ఎంతోమంది దేవరసులతో వెళ్ళి అతని చూస్తూ ఉంటాను. దేవతలు నమస్కరించే పాదపద్మాలు కలవాడు, పార్వతీదేవి పాలనల చివరలు నొక్కిన వచ్చస్థలం కలవాడు, పాముల రాజైన వాసుకుని ఆభరణంగా కలవాడు, అన్ని లోకాలకు గురుడు అయిన పరమశివుడు కుబేరునికి స్నేహితుడై పదునైన నానావిధ ఆయుధాలు ధరించి ఆశ్చర్యకరంగా ఉన్న భూత సమూహంతో ఎప్పుడూ నిరంతరం అక్కడే ఉంటాడు. ఈ విధంగా బ్రహ్మదేవుని సభను గురించి నారద మహర్షి వర్ణిస్తూ ఉన్నాడు. పూర్వము కొంతకాలం నేను భూలోకంలో ఉన్నప్పుడు నా దగ్గరకు సూర్యుడు వచ్చాడు. బ్రహ్మసభను గూర్చి వర్ణించాడు. నేను కూడా దాన్ని చూడాలన్న కుతూహలంతో సూర్యుని వెంబడి వెళ్ళి ఆ బ్రహ్మసభను చూచాను. శత్రువులను అంచా వేసిన ఓ ధర్మరాజా, బ్రహ్మసభ వైభవం ఇలాంటిదని తెలుసుకోవడానికి ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు. అది చెప్పడం సాధ్యం కానిదయ్యా, ఊహకు కూడా అందనిది. దాని రూపము అద్భుతం. ఆకాశమనే స్తంభమొక్కటే దాన్ని ధరిస్తూ ఉండగా సుస్థిరంగా నిలిచి తన కాంతులతో చంద్ర సూర్య మండలాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆ బ్రహ్మసభ. విశ్వకర్తలైన మనవు, అత్రి, మరీచి మొదలైన వాళ్ళు, సూర్య చంద్ర గ్రహ నక్షత్ర సమూహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, సంతానవంతులైన 50,000 మంది మహామునులు, ఊర్ధ్వరేతను అయిన 80,000 మంది మహర్షులు, అశ్వనీ దేవతలు, విశ్వదేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు రూపుదాల్చి ధర్మార్థ కామ మోక్షాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, తపస్సు, శమం, దమం, ధృతి, స్మృతి, మేధ, బుద్ధి, క్షమ, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, క్షణం, లవం, త్రుటి, కాష్ట, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షము, మాసము మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రము, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు, బహువిధ భాషలు, సమస్త విద్యలు అలంకారం తాల్చి తనను సేవిస్తూ ఉండగా ఆ సరస్వతి సమేతుడైన వివిధ జీవరాశుల్ని స్మృజిస్తూ అంటే సృష్టిస్తూ మహాతపస్సుల తపఫలాలు నిర్ణయిస్తూ బ్రహ్మదేవుడు పద్మాసనం మీద ఆ సభలో కొలువు తీరి ఉంటాడు అని దిక్పాలుల సభలను, బ్రహ్మదేవుని సభను వర్ణించి ఉండగా ధర్మరాజు నారద మహర్షితో ఈ విధంగా అంటాడు.
హరిశ్చంద్ర మహత్యము. పరమ ధర్మాత్ముడైన పాండురాజు మొదలుగా గల రాజులంతా యమసభలో ఉండగా ఏ పవిత్రత చరిత్రత వల్ల హరిశ్చంద్ర మహారాజు మహామహిముడై దేవతలకే పూజ్యుడై దేవేంద్రుని సభలో ఉండగలిగాడు కదా. ధర్మరాజు ఆ విధంగా అడిగేసరికి నారద మహర్షి హరిశ్చంద్రుని గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పాడు. త్రిశంకు మహారాజు కుమారుడైన హరిశ్చంద్రుడు పేరుకెక్కిన సత్యసంధుడు. యజ్ఞంలో, ధైర్యంలో, శాస్త్రంలో, ధర్మంలో ఎంతో ఆసక్తి కలవాడు. అయోధ్య నగరానికి ప్రభువు. సూర్యవంశం మొత్తానికి అలంకారమైన వాడు హరిశ్చంద్రుడు. విద్యాపరమార్థాన్ని తెలుసుకున్నవాడు. అన్ని లోకాలకు వ్యాపించిన కీర్తి కలవాడు హరిశ్చంద్రుడు. సూర్యవంశాన్ని ప్రకాశింపజేసే హరిశ్చంద్ర మహారాజు జయించాలన్న స్వభావంతో సప్త ద్వీపాల్ని తన బాహుబలంతో జయించాడు. శత్రువులు ఎవ్వరూ మిగలకుండా నేల మీద రాజులంతా తన ఆజ్ఞ మీరకుండా చేశాడు. శాశ్వత వైభవంతో తన సామ్రాజ్యమంతా ప్రకాశించేటట్లు రాజసూయ మహాయాగం చేశాడు. యాజ్ఞికులకు అందరికీ ఇవ్వదగిన దక్షిణ కంటే 5 ఇంతలిచ్చి పూజించాడు. బ్రాహ్మణోత్తముల కోరికలన్నీ భక్తితో తీర్చాడు. హరిశ్చంద్రుడు బ్రాహ్మణ ఆశీర్వాదం వల్ల అందరూ రాజుల కంటే అధికుడై రాజసూయ మహాయజ్ఞం చేయటం వల్ల దేవేంద్రలోకాన్ని పొందాడు. హరిశ్చంద్రునికి ఆ మహిమాతిశయం అంతా రాజసూయ మహాయోగం కారణంగానే వచ్చింది. యమసభలో రాజులందరితో ఉన్న మీ తండ్రి పాండురాజు నాతో ఇలా అన్నాడు అని నారద మహర్షి ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు. నారదుడు పాండురాజు వచనంబులు ధర్మజునికి తెలుపుట. రాజసూయాగం చేసిన రాజులంతా హరిశ్చంద్రులా తమ కోరికలు తీర్చుకుంటూ దేవతల పూజలు అందుకుంటూ దేవేంద్రుని దగ్గర ఉంటారు. ఓ నారదమునీంద్ర, మీరు మానవలోకానికి వెళ్ళి నేను యమసభలో ఉన్న విషయాన్ని, రాజసూయాగం చేసిన పుణ్యాత్ములంతా ఇంద్రసభలో ఉన్న విషయాన్ని కీర్తిమంతుడైన నా కుమారుడు ధర్మరాజుకు చెప్పండి. ఆ యాగం చేయటానికి ఉచిత రీతిని అతన్ని ఆజ్ఞాపించండి. నా కుమారుడు 5 సాటి లేని శక్తి సంపన్నులు, దేవతల వరాల వల్ల పుట్టిన పుణ్యాత్ములు. పెద్దవాడు ధర్మజుడు తమ్ముల భుజబలంతో శత్రువులను జయించి చక్రవర్తి అయి రాజసూయ మహాయాగం చేయగలడు. ఆ విధంగా ధర్మరాజు రాజసూయ యాగం చేస్తే నాకు పితామహ సమూహంతో ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది అని పాండురాజు చెప్పిన మాట నీకు తెలియజెప్తున్నాను అని నారదుడు అన్నాడు. ఆ విధంగా మహాసంపన్నుడైన ఓ ధర్మరాజా, న్యాయ మార్గంలో రాజసూయాగం చేసి నీ పితృదేవతా సమూహం దేవతా సమూహంచే శీఘ్రమే పూజలు అందుకునేటట్టు దేవేంద్రునితో ఉండేటట్టు చెయ్యి. దిగ్విజయం చేత సంపాదించిన ధనంతో బ్రాహ్మణును తృప్తిపెట్టు. ధర్మ మార్గాన 4 వర్ణాల వారిని నీ సామ్రాజ్యం గౌరవార్థమై శోభించే విధంగా ప్రకాశించు. కాగా రాజసూయానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. బ్రహ్మరాక్షసులు దాన్ని భంగం చేసే మార్గాన్ని వెతుకుతుంటాయి. నిర్విఘ్నంగా యాగం పూర్తయితే సకల ప్రజానాశకమైన మహాయుద్ధం సంభవిస్తుంది అని నారద మహర్షి చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. ధర్మరాజు తన తమ్ముళ్ళ వైపు చూచి దౌమ్య, వ్యాస, మిత్ర, బుంద బంధుమిత్రుల ఎదుట ఇలా అన్నాడు. తండ్రి కోరికను తీర్చడం తనయులకు విధి. పుత్రుడుగా పుట్టినందుకు ఫలం పితృదేవతలకు ఎంతో భక్తితో సంతోషంతో మేలు చేయడమే కదా. ఈ రాజసూయం వల్ల పరలోకవాసులైన మీ పెద్దలకు మేలు కలుగుతుంది. లోకంలో మున్ముందు మహాభయంకరమైన సంగ్రామం సంభవిస్తుంది అని నారద మహర్షి చెప్పాడు.
పితృదేవతల మేలు కోరి ఆ మహాయాగం చేయాలన్న కోరిక ఉంది, కానీ ఆ యాగం చేయటం వల్ల ప్రజానాశనం కలుగుతుందన్న భయం కూడా ఉంది. ఏమి చేయడానికి తోసగా ఉయ్యాల మాదిరిగా ముందుకు వెనుకకు ఊగుతున్న మనస్సు కల ధర్మరాజుతో దౌమ్యుడు మొదలైన వారు ఈ విధంగా అన్నారు. ధర్మరాజా, ఆలస్యం కాకుండా రాజసూయ యాగం జరిపించు. దానివల్ల ప్రజల పాపాలు తొలగిపోతాయి. రాజులంతా నీ ప్రతాపానికి లొంగిపోయేవాళ్లే. సర్వ సంపదలు సేవించడానికి ఇది తగిన సమయం. ఓ కౌరవాన్వయ శ్రేష్ఠ, మానవ యత్నంలో రాజులెవరూ నీకు సరిగారు. దౌమ్యుడు మొదలైన వాళ్ళు చెప్పిన దానికి తగినట్లే ధర్మరాజు తమ్ముల సమ్మతిని పొందాడు. రాజసూయ యాగం చేయటానికి పూనుకున్నాడు. ఈ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి శ్రీకృష్ణుడే సమర్థుడనుకున్నాడు. ఇతరులెవ్వరూ కాదనుకున్నాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు, ఆద్యంతరహితుడు, ఆది పురుషుడు, పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు పుట్టకలేని వాడైనా లోకానికి మేలు చేయాలని వసుదేవతనుడుగా మానవలోకంలో అవతరించాడు. అందుచేత ఆ మహాత్ముడే ఈ యాగాన్ని నిర్విఘ్నంగా జరిపించడానికి సమర్థుడని ఆప్తులైన సేవకుని పిలిచి, ధర్మరాజు, వాయువేగం గల గుర్రాల్ని కట్టిన రథాన్ని ఎక్కి వెళ్ళండి. ధరాభారాన్ని వహించేవాడు మధుసూదనుడు అయిన శ్రీకృష్ణుని వెంట తీసుకురండి అని సంతోషంతో ధర్మరాజు సేవకుల్ని పంపాడు. ఆయన రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురమునకు వచ్చుట. ధర్మరాజు పంపిన సందేశాన్ని అందుకొని శ్రీకృష్ణుడు కూడా ఆయనను చూడాలన్న కుతూహలంతో ద్వారావతి నుండి బయలుదేరి ఎక్కడా మధ్యలో ఆగకుండా ప్రయాణాలు చేసి ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు. భూమి మీద అవతరించిన పుణ్యపురుషుడు. ఇది వరలో వరాహంగా అవతరించి భూమిని ఎత్తిన పుణ్యాత్ముడు అయిన శ్రీకృష్ణుడు కుంతి ధర్మరాజులకు వినయంగా నమస్కరించాడు. బుద్ధిమంతుడైన భీమసేనుని కౌగిలించుకున్నాడు. భక్తిభావంతో శిరస్సు వంచి నిలిచిన అర్జునున నకల సహదేవుల్ని అనుగ్రహించినట్లు అల్లను చూచి అలా పైకెత్తుకున్నాడు. అటు పిమ్మట ధర్మరాజు, కురువంశశ్రేష్ఠుడైన ధర్మరాజు సర్వలోకగురుడైన శ్రీకృష్ణుని ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టాడు. అంతులేని ఆనందంతో అన్ని ఉపచార పద్ధతులతో గురువుని పూజించినట్లు పూజించాడు ధర్మరాజు శ్రీకృష్ణుని. ఏమర్పాటు లేక ఎల్లప్పుడూ జనుల యోగక్షేమాన్ని నడిపే శ్రీకృష్ణ పరమాత్మనే ధర్మజుడు యోగక్షేమాలు అడిగాడు. మహా ఆనందంతో ఇలా అన్నాడు ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ పద్మనాభ, శ్రీకృష్ణ, నీవు అందరి చేత ధ్యానించదగిన వాడివి, అన్ని లోకాల్లో స్థిరంగా ఉండేవాడివి, భక్తులకు వశమైన వాడివి, నీతి ఉపాయాలు తెలిసిన వాడివి. ఈ లోకాల్లో నీకు తెలియని విశేషాలు ఏమున్నాయ్యా? ఏవీ లేవు. కావున అయినా నా కోరికను నీకు తెలియపరచుకుంటాను. శ్రీకృష్ణ, పాండురాజు పంపిస్తే నారద మహాముని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి వీళ్ళంతా వింటూ ఉండగా రాజసూయం చేసి పితామహుల వారికి మేలు చెయ్యమని చెప్పాడు నారదుడు. అది నా తండ్రి ఏ మీద ప్రేమతో చెప్పాడో, లేక అందుకు తగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయని చెప్పాడో, వీళ్ళంతా నిర్మల బుద్ధితో ఎంతో నిపుణంగా ఆలోచించి నిర్ణయించి నన్ను ప్రేరేపిస్తే ఆ యాగాన్ని ప్రారంభించటానికి అంగీకరించాను. నీ యాజ్ఞ కోసం వేచి ఉన్నాను. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు జరాసంధుని సామర్థ్యం తెలుపుట. ఓ కురువంశ శ్రేష్ఠ యుధిష్ఠిర, అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంవాదం చేయగల శౌర్యవంతులైన తమ్ముళ్లతో రాజసూయ మహాయాగం చేయటానికి నీవే సమర్థుడివి.
పూర్వము జమదగ్ని కొడుకు పరశురాముడు నేల మీద శత్రువులు లేకుండా చేశాడు. ఐల, ఇక్ష్వాకు రాజవంశాలు మాత్రమే ఈ భూమి మీద మిగిలాయి. అప్పటి నుండి ఆ 2 సహజ రాజవంశాలు. తక్కిన రాజవంశాలన్నీ కల్పితాలే. రాజకిరీటాన్ని ధరించడానికి యోగ్యులు కావు. క్రమంగా ఈ 2 వంశాలు 101 వంశాలుగా విస్తరిల్లాయి. అంతేకాక యయాతి భోజవంశాల వల్ల 14 వంశాలు ఏర్పడ్డాయి. జరాసంధుడు ఈ రాజులందరినీ జయించాడు. అతని సామర్థ్యం గురించి చెప్పశక్యం కాదు. చేది భూపతి అయిన శిశుపాలుడు అమిత గర్వంతో విర్రవీగేవాడు. ఆశ్చర్యకరమైన అపార బలం కలవాడు. అతడు సేనాపతిగా ఆ జరాసంధుని భక్తితో ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు. హంస, డింబకులు మహాబలవంతులు, మాయోపాయాల్లో ఆరితేరిన యుద్ధవీరులు, అజేయులు, పైగా ఒకరికొకరు మంచి మిత్రులు. ఇద్దరు కూడా ఆ జరాసంధునికి ఆప్తులు. కౌశిక, చిత్రసేనుడనే పేర్లు గల ఆ హంస, డింబకులు ఇద్దరు పెద్ద సైన్యంతో జరాసంధుడికి కుడి ఎడమల్లా ప్రవర్తిల్లుతూ ఉంటారు. అంతేకాదు వరునికి అంతటి బలవంతుడైన పడమటి దేశ ప్రభువు భగదత్తుడు మీ తండ్రి పాండురాజుకు మంచి స్నేహితుడు. నీ పట్ల మనసులో భక్తి కలవాడే. అయిన కూడా జరాసంధునికి భయపడి మాటల్లో చేతల్లో అతనినే అనుసరిస్తూ ఉంటాడు. చేది రాజుల్లో పురుషోత్తముడు, అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజుల్లో పాండ్రక, వాసుదేవుడు 4 పేర్లు పెట్టుకొని జరాసంధుని సేవిస్తూ ఉంటారు. తూర్పు దక్షిణ దేశాల రాజులు పురజితుడు, కరుష, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, శాల్వేయ, యవనులు అతనినే కొలుస్తూ ఉంటారు. ఉత్తర దిక్కున ఉండే 18 రాజవంశాల వారు కూడా ఉత్తర పాంచాల, శూరసేన, పుష్కర, పులింద, కళింగ, కుంతి, మక్షదేశాలు కూడా ఆ రాజులందరూ జరాసంధుని భయంతో తమ తమ దేశాలు విడిచి వెళ్ళారు. ఆ విధంగా జరాసంధుడు బంధుజనులకు అపకారం చేసినవాడు, గర్వంతో విర్రవీగేవాడు. అయినా కంసుని నేను ఘోరంగా వధించాను. ఆ విధంగా కంసుని వధించడం వల్ల కంసుని భార్య తన కూతురు కావడం చేత ఆమె ప్రేరణతో పరమ దుర్మార్గుడైన జరాసంధుడు నా మీద వైరం పూని అనేక విధాలు నాకు అపకారం చేశాడు. ధర్మరాజా, హంస, డిబకులు, ఆ మగధరాజైన జరాసంధుడు ముగ్గురు తమ భుజబల పరాక్రమంతో ముల్లోకాలనైనా జయించగలరు. ఆయుధాల వల్ల చావులేని ఆ హంస, డిబకులతో కలిసి ఆ జరాసంధుడు మధుర మీద దండెత్తాడు. ఆ సమయంలో మేము కూడా మహావీరులైన యదుష్టి, భోజాంధక శ్రేష్ఠులు 18,000 మంది రథకులతో అతన్ని ఎదిరించి ఎంత యుద్ధం చేసినా విజయం లభించడం లేదు. అప్పుడు ఒక ఉపాయం పన్నాము. హంసుడు యుద్ధంలో మరణించాడని డిబకునికి చెప్పి పంపాము. ఆ మాటలు నమ్మి ఎంతో దుఃఖించి డిబకుడు తనకు అత్యంతం ఇష్టుడైన హంసుడు లేని లోకం ఎందుకని డిబకుడు నీళ్లలో మునిగి ప్రాణాలు వదిలాడు. అది విని హంసుడిక్కడ డిబకుడి మీద స్నేహభావంతో ఊపిరి విడిచాడు. ఆ విధంగా హంస, డిబకులను హతులు కాగా జరాసంధుడు నిస్సహాయుడై తన రాజధాని మగధకు మరలి వెళ్ళాడు. మేము కూడా అతనితో వైరం అధికం కాగా ఆ మధురా నగరాన్ని వదిలి కుశస్థలంలో రైవతకాద్రి మీద గట్టి కోట కట్టుకొని నీ అండలో సుఖంగా ఉన్నాము. దుర్మార్గుడు, గర్వితుడైన జరాసంధుడు
లోకంలోని రాజులందరినీ బంధించి రోజుకు ఒక్కడి వంతున తన నియమం బలం ప్రకటమయ్యేటట్టు కసాయివానిలా వాళ్ళను వధించి భయంకరంగా భైరవ పూజ చేస్తూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, ఆ జరాసంధుని సంహరిస్తే నీ సామ్రాజ్య వైభవం గొప్పగా స్థిరపడుతుంది. అంతేకాక జగత్ ప్రసిద్ధిగా రాజసూయం చేయడం కూడా సాధ్యమవుతుంది. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యవనాసుడు ఇదే సాధన చేత, భరతుడు భయంకర భుజంబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాల్ని పొందారు. ఇప్పుడి సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువలన రాజసూయం చేయటం ఏం కష్టం. జరాసంధుడు ఎంత బలవంతుడైనా గర్వితుడైనా అతని పరాక్రమం చెడు మార్గంలో ప్రవర్తించడం చేత అతని వైభవం పతనం కాక తప్పదు. వివేక శూన్యుల సంపద స్థిరంగా ఉండదు కదా. భీమసేనుడు అర్జునుడు ధర్మరాజునకు ఉత్సాహము కలిగించుట. లోకంలో ప్రయత్నమే చేయటానికి సంపదలు సమకూరవు. లోకంలో ప్రయత్నమే చేయని వాడికి సంపదలు సమకూరవు. బలహీనుడైనా సరే పురుషుడు తాను ప్రయత్నం చేసే స్వభావం కలవాడైతే ప్రయత్నమే చెయ్యని ఎంతటి బలవంతులనైనా జయించగలడు. లోకంలో బలవంతునితో వైరం పూనిన, యుద్ధం చేసిన, అతన్ని ఓడించిన పురుషుని పౌరుషం ప్రకాశిస్తుంది. అంతేకాని బలహీనుణ్ణి ఓడించడం ఒక విశేషమా? అది పరాక్రమం కానే కాదు. శ్రీకృష్ణుని దయ, అర్జునుడి సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడు అయిన జరాసంధుని భీకర సంగ్రామంలో సంహరిస్తాను. మేము మువ్వురం అహనీయ, దక్షిణ, గార్హ్య పత్యాలనే 3 అగ్నుల్లా జరాసంధుడనే బలి పశువులతో సర్వశత్రువునే అహంకారంతో విల్లవిగే ఆ జరాసంధుని సంహరిస్తాము అన్నాడు శ్రీకృష్ణుడు. ఓ కౌరవేశ్వర, ఓ భీమసేనుడు అనగా అతని పరాక్రమ మహత్కార్యాలకు తగ్గట్లు అర్జునుడు కూడా ఈ విధంగా అన్నాడు. ఓ కౌరవేశ్వర ధర్మరాజా, రాజులందరినీ జయించు, అపారమైన ఐశ్వర్యంతో రాజసూయ యాగం నిర్వర్తించు. అలా కాకుంటే నా భుజబల పరాక్రమ గుణాలకు తగినట్లు ఈ గాంధీవము, ఈ దివ్య బాణాలు, ఈ దివ్య రథము, శోభాయమానమైన ఈ మయసభ పొందినందుకు ఫలమేమున్నది? పరాక్రమవంతుని రూపుగుణ సంపదలు ప్రపంచ ప్రసిద్ధాలై రాణిస్తాయి. పరాక్రమహీనునికి అవి ఉన్నా లేనట్లే అవి కాంతి విహీనాలవుతాయి. కావున ఓ ధర్మరాజా, రాజసూయ మహాయాగ కారణంగా జరాసంధుని వధించి అతని చేత బంధితులైన రాజులందరినీ చెర నుండి విడిపించడం కంటే ఎక్కువ కీర్తి, ధర్మం ఇంకేమైనా ఉన్నాయా అని పలికిన భీమార్జునుడి పలుకులకు శ్రీకృష్ణుడు సంతోషించి ఈ విధంగా అన్నాడు. ఓ ధర్మరాజా, శాస్త్రోక్తమైన ధర్మ పద్ధతిలో పరాక్రమాన్ని ప్రదర్శించాలి. బుద్ధిబలం, ప్రయత్నం గల పురుషులకు భూమిలో ఇదే సుమా కర్తవ్యము. భీమార్జునులు నేను మూవరం విజృంభించి జరాసంధుని ఎదుర్కొని నదీ ప్రవాహాలు చెట్ల వేళ్లతో కూడా పెకిలించి వేసినట్లు పట్టుబట్టి అతన్ని నిర్మూలిస్తాం. ప్రాణుల్లోని అంతరాత్మల తన ఉనికి, తన కాల పరిమితి తెలియకుండా ఏకాంతంగా ఉండే స్వభావం కలవాడై సుఖాలు అనుభవిస్తూ ఉండడం చేత అతని సమీపానికి వెళ్ళడం కష్టం కాదు అని శ్రీకృష్ణుడు అనగా ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. కృష్ణ, ఓ శ్రీకృష్ణ, యుద్ధంలో
నిన్నెదిరించి ఆ జరాసంధుడు అతి భయంకరమైన అగ్నిలో పడ్డ మిడతల మాడిపోకుండా బ్రతకగలడా? ఆ జరాసంధుడికి అంత క్రూర స్వభావం, జయించడానికి సాధ్యం కాని అంత భుజబల పరాక్రమం ఎలా వచ్చాయో, అతని పుట్టుక ఎలాంటిదో నాకు చెప్పుమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు జరాసంధుని జనన క్రమము ఎరింగించుట. మహాసమర్థుడైన మగధరాజు బృహద్రథుడు అక్రమ మార్గాలను అనుసరించకుండా 3 అక్షోహిణుల సైన్యంతో శత్రురాజులను ఓడించాడు. కాశీరాజు కూతుర్ని, కాశీరాజు కూర్మిపుత్రికల్ని, అందమైన కవలపిల్లల్ని వివాహమాడాడు. అమిత ప్రీతితో ఆ ఇద్దరితో అనేక సంభోగ సుఖాలు అనుభవించాడు. సంతాన కాక్షతో దేవ బ్రాహ్మణ ముని పూజలు చేశాడు. శాస్త్ర నియమానుసారము పుత్రకామేష్టి యాగాలు, పెక్కు పుణ్యకార్యాలు చేశాడు. అయినా పుత్రుల్ని పొందలేక జీవితంలో విసిగిపోయాడు. ఆ విధంగా పుత్రులేని సంపదలు ఎందుకని నిరాశ చెంది భార్యలిద్దరితో కలిసి బృహద్రథుడు అడవికి వెళ్ళాడు. ఆ అడవి మధ్య నిరంతర నిష్ఠతో, అంతులేని ముక్తి కాంక్షతో మండుతున్న అగ్నిలా మహా తేజస్సుతో ఒక లేత మామిడి చెట్టు క్రింద ఎడతెగని తపస్సు చేస్తున్న ధన్యుడు, కాక్షీవతుడు, పుణ్యాత్ముడు, గౌతముడు అయిన చండకౌశిక మహర్షిని చూశాడు. పుణ్యాత్ముడు, పురాతనుడు, నిష్కాముడు, మునిశ్రేష్ఠుడైన చండకౌశికుణ్ణి ఎడతెగని నియమ నిష్టలతో, ఎనలేని భక్తితో బృహద్రథ మహారాజు సేవించాడు. ఆ విధంగా బృహద్రథుడి సేవలకు మెచ్చి చండకౌశికుడు నీకేమి కావాలనో కోరుకోమనగా అతడు వినయంతో శిరస్సు వంచి ఇలా అడిగాడు. ఓ మునిశ్రేష్ఠ, నాకు అంతులేని సుఖ సంపదలున్నాయి, కానీ అందుకు తగ్గట్లు సంతానం లేదు. అందుచేత ఆ భోగభాగ్యాలన్నిటినీ వదిలి నిశ్చింతంగా స్థిరబుద్ధితో తపస్సు చేయాలని వచ్చాను. మీ అనుగ్రహం చేత నాకు పుత్రోదయమైతే నా కోరిక తీరుతుంది అని బృహద్రథ మహారాజు అనగానే దయతో ఆ మునిశ్రేష్ఠుడైన చండకౌశికుడు ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉండగా ఒక మామిడి పండు ఆ చెట్టు మీద నుంచి చండకౌశిని మహర్షి యొక్క విశాలమైన తొడ మీద పడింది. కానీ అది గాలికి రాలిపడలేదు. చిలక ముక్కుతో దాన్ని త్రుంచివేయలేదు. దానంతటా అదే పడింది. చండకౌశికుడు ఆ పండును తీసుకున్నాడు, మంత్రించి బృహద్రథ మహారాజుకు ఇచ్చాడు. దీనివల్ల నీకొక కొడుకు జన్మిస్తాడు అని చెప్పాడు. బృహద్రథుని కోరిక తీరింది. ఆయన తన రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ పండును భార్యలకిద్దరికీ సమానంగా పంచి ఇచ్చాడు. ఆ పండును తిన్న భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. 10 నెలల తర్వాత ఒకనాటి రాత్రి ఆ ఇద్దరికి ఒక కన్ను, ఒక చెవి, ఒక చెంప, ఒక చన్ను, సగం బొడ్డు, ఒక భుజము, ఒక చెయ్యి, ఒక ప్రక్క భాగము, ఒక తొడ, ఒక కాలు ఉన్న మానవ శరీరపు సగభాగం ముక్కలు ఆశ్చర్యకరంగా ఇద్దరికీ జన్మించాయి. ఆ మానవాకారపు ముక్కల్ని చూసి బృహద్రథుని భార్యలిద్దరూ భయపడ్డారు. ఈ ముక్కలుగా పుట్టిన వాణ్ణి ప్రియమార పుత్రుని మహారాజుకి ఎలా చూపించాలా అని సిగ్గుపడ్డారు. ఎవరికీ తెలియకుండా ఆ ముక్కల్ని బయట పారేసి రండని బృహద్రథుని భార్యలు పనికత్తెలకు చెప్పారు. పనికత్తెలు ఆ 2 ముక్కల్ని తీసుకుపోయి రాజభవనం వెలుపల వాకిలి సమీపంలో 4 త్రోవలు కలిసే చోట ఒకవైపు వేసి వచ్చారు. అక్కడ ఉండే జరా అనే రాక్షసి ఆ ముక్కలను చూచి బలి ఇచ్చిన ప్రాణి శరీరపు ముక్కలని అనుకొని పరిగెత్తి వచ్చింది. జరయను రాక్షసి బాలకును తెచ్చి బృహద్రథునికి ఇచ్చుట. జర అనే రాక్షసి
తానెత్తుకొని వెళ్ళటానికి అనుకూలంగా కదులుతున్న ఆ రెండు ముక్కల్ని కలిపి గట్టిగా పట్టుకున్నది. అవి ఒకదానితో ఒకటి చక్కగా అతుక్కొని రెండూ కలిసి ఒక వ్యక్తిగా రూపొందాయి. ఆ రాక్షసి ఎత్తుకోవటానికే బరువై వజ్ర శరీరం లాంటి కఠినమైన శరీరంతో ఒప్పుతున్న ఆ బాలుడు పెద్ద శబ్దంతో ఏడ్చాడు. ఆ ఏడుపు విన్న జరకు అతన్ని ఎత్తుకొని పోవటానికే చేతులు ఆడలేదు. ఆ విధంగా ఆ బాలకుడి ఏడుపు శబ్దం విని అంతఃపురంలో ఉండే వృద్ధ స్త్రీలందరూ పరిగెత్తుకొని వచ్చారు. మహా ఆనందంతో ఆ బాలుని ఎత్తుకున్నారు. వాళ్ళ వేగిరపాటును చూసి బృహద్రథుడు కూడా వచ్చాడు. ఎంతో కాంతితో ప్రకాశిస్తూ రాగి వలె ఎర్రగా ఉండే లేత పిడికిల్ని తన పద్మముల వంటి ముఖంపై పెట్టుకొని దిక్కులు పిక్కటిల్లేటట్టు ఏడుస్తున్న తన పుత్రుణ్ణి చూచి మహా ఆనందభరితుడయ్యాడు. ఆ రాక్షసి కోరుకున్న రూపాన్ని ధరించే శక్తి ఉంది కనుక అప్పుడు మానవకాంత రూపం ధరించి ఆ మగధరాజైన బృహద్రథునితో ఈ విధంగా అన్నది ఆ జర అనే రాక్షసి. ఓ మహారాజా, నా పేరు జర, నేను ఒక రాక్షసిని. ఈ నగరం యొక్క 4 వర్గాలు కూడలి నా నివాస స్థలం. సర్వదా నీకు ఇష్టమైనది చేయాలని నా కోరిక. ఆ అవకాశం ఈ రోజుకు లభించింది. నీ భార్యలిద్దరికీ పుట్టిన ఈ మానవ దేహపు ముక్కలు రెండింటినీ నీ పనికత్తెలు తీసుకువచ్చి 4 త్రోవల కూడలలో వేసి పారేసి వెళ్ళిపోయారు. నేను ఆ ముక్కలను కలిపి పట్టుకోగా వజ్రంలా కఠినమైన దేహంతో ఈ బాలకుడు రూపొందించాడు. మేరుపర్వత శిఖరం వలె ఎత్తుకొనటానికి సాధ్యం కాని వాడయ్యాడు. ఈ బాలుని ప్రేమతో నీవు అంగీకరించు అని ఆ రాక్షసి అనగానే బృహద్రథుడు సంతోషంతో ఇలా అన్నాడు. పద్మాల వంటి విశాలమైన అందమైన కన్నులు కలదానా, పూర్వం చండకౌశిక మహర్షిని పూజిస్తే ఈ పుత్రుణ్ణిచ్చాడు. ఇప్పుడు ప్రేమతో నీవు నాకిచ్చావు. నీవు రాక్షసివా? నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పుణ్యదేవతవు, నువ్వు రాక్షసివి కాదు అని బృహద్రథుడు ఆ జరను ఎంతో ప్రీతితో పూజించాడు. ప్రేమార పుత్రుని ఎత్తుకున్నాడు. భార్యలిద్దరికీ చేతికి ఇచ్చాడు. జరచేత ఒకటిగా కలపడినవాడు కనుక జరాసంధుడు అని పేరు పెట్టారు. నగరాన్ని అష్టశోభనంగా అలంకరించాడు. ఆ రాక్షసికి ప్రతి సంవత్సరము పండగ జరిపిస్తూ పుత్రుణ్ణి ఎంతో ప్రేమతో పెంచుతూ ఉన్నాడు జరాసంధుడు. ఆ జరాసంధుడు తనకిష్టమైన పద్ధతుల్లో లోకానికి హితం కానీ సహించ శక్యం కానీ పరాక్రమం కలవాడయ్యాడు. నేతి ఆహుతులతో అంతకంతకు అధికమయ్యే అగ్నిహోత్రుడులా అధికోత్సాహంతో అభివృద్ధి చెందుతున్నాడు జరాసంధుడు. చండకౌశికుడు వచ్చుట. ఈ విధంగా జరాసంధుడు వృద్ధి పొందుతుండగా కొంతకాలం తర్వాత ఒకరోజు చండకౌశికుడు వచ్చాడు. బృహద్రథుడు మహా ఆనందభరితుడై పుత్రునితో, భార్యలతో, మిత్రులతో, సేవకులతో, మంత్రులతో కలిసి ఎదురేగాడు. ఆ మహాముని తోడుకొని తీసుకువచ్చాడు. ఉచిత పీఠంపై కూర్చుండబెట్టాడు. కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు. తన రాజ్యంతో కూడా సర్వస్వాన్ని అర్పించి ఆయన అనుగ్రహం చేత జన్మించిన తన కుమారుడిని చూపించాడు ఆ మహామునికి. ఆ మహాముని కూడా జరాసంధుని చూచి ఎంతో సంతోషించి ఇలా అన్నాడు. ఓ బృహద్రథ మహారాజా, జర అనే రాక్షసి నీకు మిక్కిలి మేలు చేసింది. ఈ సంగతి నేను యోగ దృష్టితో తెలుసుకున్నాను. ఈ కుమారుడు కుమారస్వామి అంతటి శక్తి సంపన్నుడవుతాడు. త్రిపురాంతకుడు, మృత్యుంజయుడు అయిన పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఎంత బలవంతులైన శత్రువీరులు ఈతన్ని ఎదుర్కోవాలంటే నిప్పు మీద పడ్డ మిడతల్లా మాడిపోతారు. అటువంటి బలవంతుడు నీ కుమారుడు. గరుత్మంతుని పరుగును తక్కిన ఈ పక్షులు అనుసరించలేనట్లనే ఈతని పరాక్రమానికి ఇతరులెవరూ సరితూగలేరయ్యా. కాంతిమంతులతో సూర్యుడిలా మహారాజుల్లో ఇతడు మిక్కిలి ప్రకాశిస్తాడు.
నదులను ఎలా తనలో చేర్చుకుంటుందో, అంటే సముద్రము నదామ నదులు ఏ విధంగా సముద్రంలో చేర్చుకుంటుందో ఆ విధంగా నీ కుమారుడు అందరి పరాయి రాజులందరినీ చాలా అలా చేజిక్కించుకుంటాడు అని చండకౌశికుడు జరాసంధుని సామర్థ్యాన్ని గురించి చెప్పి వెళ్ళాడు. ఈ విధంగా ఓ ధర్మరాజా, కావున నూతన యవ్వనుడు సాటిలేని మేటి వీరుడు అయిన తన కుమారుడు జరాసంధుని రాజ్యాభిషిక్తుని చేసి మగధరాజు రాజ్యభారం అతనికి అప్పగించి భార్యలతో కలిసి బృహద్రథుడు తపోవనానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు భీమార్జులను తనతో పంపమని ధర్మరాజును అడుగుట, ఆ జరాసంధుడు కూడా ఆయుధాల చేత చావులేని వారైన హింస-ఢిబకులు అనే తన స్నేహితులతో తనకు తోడు చేసుకొని ఓటము లేని పరాక్రమంతో ఇతర రాజులను ఓడిస్తూ మగధరాజైన జరాసంధుడు ఇప్పుడు హంస-ఢిబకులకు మరణించడం చేత అవయవాలు లేని సూర్యుడిలా రెక్కలు రెండూ తెగిన గరుడునిలా గర్వాన్ని కోల్పోయి తన వినాశకాలాన్ని కూర్చిన అనుమానంతో మనస్సు రాయి చేసుకొని ఉన్నాడు. భయంకర బాహువుల సంపన్నుడైన జరాసంధుని ఆయుధ యుద్ధంలో జయించడానికి భూమి మీద ఎవరి తరం కూడా కాదు. పరమేశ్వరుడు ప్రేమతో అతనికి ఆ వరం ఇచ్చాడు. అందుచేత అతి భయంకరమైన మల్ల యుద్ధంలో మాత్రమే తన బాహువుల పరాక్రమయ్యేటట్లు వినయపరుడైన మన వాయుపుత్రుడు భీముడే అతన్ని ఓడిస్తాడు. కావున ఓ ధర్మరాజా, పార్థుని రక్షాబలం, భీముడి భుజబలం, నా నీతి బలం నీకు ఉండగా అసాధ్యమేది కూడా కాదు. ధర్మరాజా, ఆలస్యం చేయకుండా నేను, భీముడు, అర్జునుడు ముగ్గురం వెళ్ళి నీతి, బలం, గర్వం ప్రకాశించే విధంగా బలమైన శత్రువైన ఆ జరాసంధుని ఎదుర్కొని యుద్ధంలో తప్పక జయిస్తాము. నా మీద నీకు నమ్మకం ఉంటే అజేయులైన నీ తమ్ముళ్ళు భీమార్జునుల్ని నా వెంట పంపమని అన్నాడు కృష్ణుడు. ఆ విధంగా నిర్ణయించి చెప్పిన శ్రీకృష్ణుని విజయశోభతో ప్రకాశిస్తున్న భీమార్జునుల ముఖాలను చూచి ధర్మరాజు అంతరంగంలో ఎంతో సంతోషించి ఇలా అన్నాడు: శ్రీకృష్ణ, నీవు ప్రియంగా, హితంగా సత్యం పలికేవాడివి, శత్రు భయంకరుడివి. నీ ఆజ్ఞని ఆశ్రయించి ఉండే మాకు బలవంతులైన శత్రువును జయించడం ఒక విశేషమా? ఇక జరాసంధుడి చేత బంధితులు అయిన రాజులందరినీ ఆ బాధల నుండి, బంధాల నుండి విముక్తి కలిగేటట్లు, నీ నిర్మల కీర్తి ప్రకాశించేటట్లు రాజసూయ యజ్ఞం కూడా జరిగిపోయినట్లే అని అన్నాడు ధర్మరాజు. ఈ విధంగా అని సంతోషించి ధర్మరాజు ఇంకా మనస్సులో ఇలా అనుకుంటున్నాడు: భీమార్జునుడు నాకు కళ్ళు, శ్రీకృష్ణుడు మనస్సు, ప్రియులు, హితులు అయిన ఈ ముగ్గురిని వదిలి ఒక్క నిమిషమైనా నేను నిర్వికారంగా ఉండగలనా అని తన మనసులో అనుకున్నాడు ధర్మరాజు. అయినా కూడా నా మనస్సు చాలా సంతోషంగా ఉంది. కృష్ణార్జునుడిని కేవలం స్మరించే వాళ్ళకే కలిమి, గెలుపు కలుగుతాయంటారు కదా. ఆ మహాత్ములు ఇద్దరిని సహాయకులుగా పొందిన భీమసేనుడికి ఐశ్వర్యం, విజయం కలుగుతాయని అనడంలో సందేహం ఏముంది? మీకు కార్యసిద్ధి అవుతుంది, వెళ్ళిరండని ధర్మరాజు వారిని సాగనంపాడు. ఆ విధంగా భయంకర శత్రువులైన ఆ జరాసంధుని చంపటానికి బయలుదేరిన సింహాల వంటి శ్రీకృష్ణ భీమార్జునులను చూచి ధర్మరాజు సంతోషించాడు. శ్రీకృష్ణార్జునులు, భీముడు జరాసంధుని చంపుటకు పోవుట. శ్రీకృష్ణ భీమార్జునులు కపట స్నాతక వ్రతాన్ని స్వీకరించారు. ఒకే పర్వతం నుండి పుట్టిన కాలకూట, శోణ, గండకి, సదానీర అనే నదులను దాటారు. సరయూ నదిని, పూర్వకోసల మిథిలా దేశాలను, గంగా నదిని అతిక్రమించారు.
తూర్పు వైపు తిరిగి నిరంతర ప్రయాణాలు చేసి ఆ మగధ దేశాన్ని ప్రవేశించారు. మూవురు గోరథం అనే పర్వతం ఎక్కారు. గొప్ప గొప్ప మేడల వరుసలతో, క్రొత్త వాసనలు వెదజల్లే పూలతో, తోటలతో, ఎవరికి ప్రవేశించ సాధ్యం కాని ఎత్తైన వజ్రమయ ప్రాకారాలతో, అందమైన గోపురాలతో, అపార ధన సంపదతో అలకాపురిని పోలిన గిరివ్రజమనే పురాన్ని ఆ శ్రీకృష్ణ భీమార్జునులు చూచారు. ఆ గిరి వ్రజపురాన్ని చూచి దాని అపూర్వ సౌందర్యాతిశయానికి ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడు భీమార్జునులతో ఈ విధంగా అన్నాడు. ఈ పురానికి గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్నాయి. ఈ 5 పెద్ద పర్వతాలు గిరివ్రజమనే ఈ పట్టణానికి చుట్టూ ఉండి వీరభటుల్లా రక్షణ కల్పిస్తున్నాయి ఈ మహాపర్వతాలు అని. ఆ 5 కొండలు చుట్టి ఉండడం చేత దీనికి గిరివ్రజ అనే పేరు వచ్చింది. పూర్వము గౌతమ మహాముని ఔసీనరి అనే శూద్రజాతి స్త్రీ యందు కాక్షీపుడు మొదలైన వాళ్ళను స్పృజించాడు. ఆ గౌతమముని దయచేత ఈ దుర్గ బలం చేత మగధరాజులను ఎవరూ జయించలేరు అని చెబుతూ శ్రీకృష్ణుడు ఆ నగరద్వారం నుండి గిరివరజపురాన్ని ప్రవేశించడానికి ఇష్టపడక చైతన్యకమనే కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ ఉండే 3 పెద్ద ఢక్కలను భీమార్జునులకు చూపించాడు. ప్రాచీన మగధరాజులు మానుషాదమనే ఎద్దును చంపి దాని చర్మంతో ఈ 3 ఢక్కలను నిర్మించారు. ఎవరైనా కొత్తవారు ఈ పురానికి ప్రవేశిస్తే ఆ గౌతమముని మహర్షి మహిమ చేత ఇవి మ్రోగుతాయని చెప్పాడు కృష్ణుడు భీమార్జునులకు. బలవంతుల్లా ఆలోచించటం వల్ల గంభీరంగా ఉన్నవాళ్ళు, ధైర్యవంతులు, ఎంతో గర్వంతో ఉన్నవాళ్ళు అయినా ఈ యదువంశ కుర్వంశ శ్రేష్ఠులైన శ్రీకృష్ణ భీమార్జునులు వజ్రంలా కఠినాలు సుందరాలు అయిన భుజదండాలతో తక్షణమే ఆ భేరుడును 3 పగలగొట్టేశారు. చైత్యక పర్వతం యొక్క నడువి భాగాన్ని భేదించి గిరివ్రజపురాన్ని ద్వారానికి కాని మార్గంలో ప్రవేశించారు. అంటే ద్వారం గుండా ప్రవేశించక వేరే దారిన ప్రవేశించారన్నమాట. భయంకరాకారుడైన శ్రీకృష్ణ భీమార్జునులు 3 పూలమాలలు కట్టే వాళ్ళ ఇళ్లకు, సుగంధాలు అమ్మే వాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా పూలు గంధం తీసుకున్నారు. యాదవ పాండవ సింహాలైన శ్రీకృష్ణ భీమార్జునులు సిగల్లో పువ్వులు అలంకరించుకున్నారు. చేతులకు గంధం అగరు పూసుకున్నారు. మగధ పౌరులు ఆశ్చర్యపరలై చూస్తుండగా ఆ 3 రాజమార్గానికి చేరువుగా వెళ్ళారు. అన్ని వేళలా బ్రాహ్మణులకు చక్కగా ప్రవేశమున్న జరాసంధిని మందిరంలో, గోశాలలో హిమాలయ సింహాల వలె ప్రవేశించినట్లు ప్రవేశించినారు ఆ 3. జరాసంధుడు శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వచ్చుట. అర్ధరాత్రి అయినా అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధుడు స్నాతక వ్రతుల్లా అప్పుడు వచ్చిన శ్రీకృష్ణ భీమార్జునులను ఎదురు వెళ్ళాడు. వారికి ప్రీతిగా తానిచ్చే మధుపర్కాన్ని తీసుకొనడానికి ఇష్టపడిన శ్రీకృష్ణ భీమార్జునుల గర్వాన్ని, ఉద్దేశాన్ని బుద్ధిబలం గల ఆ మగధరాజు జరాసంధుడు గ్రహించాడు. గ్రహించి వాళ్ళతో ఇలా అన్నాడు: మీరు నిజంగా స్నాతక వర్తులేనా, బ్రాహ్మణులేనా అని అర్థం. అయితే మాలాకార గంధిక గృహాల నుండి పూలను గంధాన్ని బలవంతంగా గ్రహించి ధరించడం మీకు తగుతుందా? అంతేకాదు, మీరు ఈ విధంగా చైత్యక ప్రదేశాన్ని భేదించి భుజగర్వంతో ద్వారంకాని మార్గం నుండి గిరివరజపురాన్ని ప్రవేశించడం తగునా మీకు? అంతేకాదు, నేనిచ్చిన
మధుపర్కానాన్ని మీరెందుకు స్వీకరించలేదు? మీరు కేవల స్నాతక వేషధారుల్లో ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం అగుపిస్తూ ఉంది, కానీ బలమైన మీ బాహుల్లో, విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తూ ఉంది అని పలికిన జరాసంధునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. పుణ్యకర్మలు చేయటం చేత పురాతనులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాది స్నాతకుల్లో మేము క్షత్రియ జాతి స్నాతకులము. ద్వారం నుండి మిత్రుని గృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని ప్రవేశించడం భుజబల సంపన్నులైన క్షత్రియులకు ఉచితమైన పనే. గంధంలో, పువ్వుల్లో లక్ష్మి ఉండడం చేత మేము వాటిని బలాత్కారంగా గ్రహించాము. నీతో మాకు వేరే పని ఉందయ్యా, అందువల్ల నీవిచ్చే అర్ఘాన్ని అంగీకరించము అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు ఇలా అన్నాడు. ఇదివరకన్నడూ మీరు కానీ, నాకు కానీ, నేను మీకు కానీ అపకారం చేయలేదు. పైగా నేను ఏ తప్పు చెయ్యని వాణ్ణి, మంచి గుణాలు కలవాణ్ణి. ఎందుచేత మీరు నాకు శత్రువులయ్యారు అని అడిగాడు. క్షత్రియ వంశాలన్నిటినీ ఉద్దేశించిన వాడైన ధర్మరాజు ఆజ్ఞతో క్షత్రియ కులాన్ని రక్షించడానికి, అపజయమరుగని శత్రువుల్ని అంతం చేయడానికి, దుర్మార్గుల్ని దూషించడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఓ జరాసంధ, నీవు అత్యుత్తమ క్షత్రియ జీవితం గడుపుతున్నట్లు చెప్పావు. ఎవరికీ ఎప్పుడూ కీడు చేయలేదని అన్నావు. భూమి మీద ఉత్తమ క్షత్రియుడు నీవలే క్రూరులైన రాజులు చెరబట్టి బలి ఇస్తూ ఇంతకు ముందు ఎన్నడైనా శివుణ్ణి పూజించారా నీ మాదిరి? ఇంతకు మించిన కీడు ఇంకేమైనా ఉందా? అకారణంగా సాధుజనులను హింసించే దుష్టుడవు నీవు. అందరికీ శత్రువేవే కదా. ఆలోచిస్తే ఉత్తములకు ఇంతకంటే వైర కారణం ఇంకొకటి ఏముంది? కఠినాత్ముడవై ఒక కులం వాడు ఏ తప్పు చేయని తన వాళ్ళ కులం వాళ్ళను చంపడం కంటే ఎక్కువైన పాపం ఇంకేముంది? నీ వంటి పాప పనులు చేసే వాళ్ళ సంగతి పట్టించుకోకుండా వదిలివేస్తే సర్వధర్మాలను రక్షించడానికి సమర్థులమైన మాకు ఆ పాపం సంక్రమిస్తుంది. ఆ పాప భయం చేతనే నిన్ను దండించడానికి వచ్చాము. నిన్ను మించిన శత్రువు లేదన్న గర్వంతో నీవు ఇతరులను అవమానించి మాట్లాడడం వద్దు. ఆ విధంగా పూర్వము సైంధవుడు, దంభోద్భవుడు, కార్తవీర్యుడు మహాబలవంతులే అయిన కూడా వారు అవినీతి పరులై మహాత్ములను అవమానం చేత ఇతరుల చేతుల్లో ఓడిపోయారు. కావున సాటిలేని పరాక్రమనే సంపదతో, యుద్ధమనే యజ్ఞంతో దీక్ష వహించి శత్రు సమూహాన్ని ఓడించిన వీరులు, గొప్ప తపస్సు చేసిన వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. కానీ నీవలే సాటి రాజులను క్రూరంగా హింసిస్తూ గర్వంతో శివపూజ చేస్తే మోక్షం లభిస్తుందా? నీవు చెడిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. వెంటనే చెరలో ఉండే రాజులందరినీ వదిలిపెట్టు. నేను చెబుతున్నాను ఇప్పుడు. నేను శ్రీకృష్ణుణ్ణి, ఇతడు భీముడు, అతడు అర్జునుడు. నీ దుర్మార్గం అనే నిప్పును చల్లార్చడానికి సిద్ధంగా ఉన్న ఆ మహావీరులిద్దరూ గర్వోన్నతులు, కురువంశ శ్రేష్ఠులయ్యేవారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధునికి వారి ముగ్గురిని గురించి తెలియపరిచాడు. పరమ దుర్మార్గుడవై నీవు రాజులను చెర నుండి విడిపించకుంటే పాండురాజు పుత్రుడైన ఈ భీమార్జునులు తమ భుజబలంతో నీ పొగరు అణిచివేస్తారు. నీకు బందీలైన ఆ రాజులందరినీ విడిపిస్తారు. శ్రీకృష్ణుని మాటలకు జరాసంధుడు జూలు గట్టిగా పట్టి పెరగడం చేత కోంపించిన సింహం వలె ఎంతో కోపంతో మిక్కిలి వక్రమైన బొమ్మముడి పాటుగల నొసలు కలవాడై ఇలా అన్నాడు. అమిత పరాక్రమంతో పరరాజుల మీద దండెత్తిన వాళ్ళను జయించి గర్వించడం తప్ప ఇది ఉత్తమ క్షత్రియ ధర్మమే కదా.
ఈ నేల మీద ఎప్పుడూ పరాక్రమంతో జీవించడమే నా వ్రతం అన్నాడు. పరమేశ్వరుడికి బలి ఇవ్వటానికై పట్టి తెచ్చిన ఈ రాజులందరినీ ఎందుకు వదిలిపెడతాను? పరాక్రమం చేత శత్రువును జయించిన వాణ్ణి. ఓ శ్రీకృష్ణ, నా సంగతి నీకు ఇదివరకే తెలిసింది కదా అని జరాసంధుడు ఉక్రోషంతో పలికాడు. జరాసంధుడు యుద్ధమునకు భీమిని కోరుకొనుట. సైన్యంతో కానీ, మీ ముగ్గురితో కానీ, మీలో ఇద్దరితో కానీ, ఒంటరిగా మీలో ఒక్కరితో కానీ యుద్ధం చేయటానికి నేను సిద్ధము. బాహుబలంతో కానీ, ఆయుధంతో కానీ ఏ విధమైన పోరాటం మీకు ఇష్టమో ఆ విధంగా నాతో యుద్ధానికి రండి అని జరాసంధుడు అనగానే పెక్కుమంది బలవంతులు విజృంభించి ఒకరితో యుద్ధం చేయటం ఉచితం కాదు. అధిక బలశాలుడమైన మా ముగ్గురిలో మహాబలవంతుడైన ఒక్కరిని కోరుకో, అతడు నిన్ను ఎదుర్కొంటాడు, భయంకరమైన మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని శ్రీకృష్ణుడు బదులిచ్చాడు. శ్రీకృష్ణుని మాటలు విని జరాసంధుడు గర్వంతో యుద్ధంలో నాకు సరిజోడు పవనతనుడైన భీముడే అని భీముని కోరుకున్నాడు జరాసంధుడు. ఆ విధంగా జరాసంధుడు భీమసేనుతో మల్ల యుద్ధం చేయడానికి నిశ్చయించి ముందుగా తన కుమారుడైన సహదేవుణ్ణి మగధ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి తాను పురోహితుల మంగళ ఆశీర్వాదాలు పొంది అప్పుడు మహాబలవంతుడైన జరాసంధుడు తన జుట్టు వెనుకకు నెట్టి ముడి వేసుకున్నాడు. వీరావేశంతో విజృంభించాడు. మల్ల యుద్ధానికి తగిన అలంకారంతో ఆ భీముని ముందు నిలిచాడు. భీమసేనుడు కూడా జరాసంధుని ఆశ్చర్యం కలిగేటట్లుగా మల్ల యుద్ధానికి సిద్ధమై అతనికి ధీటుగా ఎదుట నిలిచాడు. భీమసేన జరాసంధుల మల్ల యుద్ధం. సమబలులైన విజృంభించిన జరాసంధులు ఇద్దరు పెళ్ళుబికిన పరాక్రమంతో పరస్పరం అనచ సాధ్యం కాని తమ బాహుదండాలు తీవ్రమైన దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమా అని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో మహోద్రిక్తులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. పరస్పరం కలయబడిన శత్రువులు ఆ భీమ జరాసంధులు ఒకరినొకరు లాగటం చేత, నలపటం చేత, త్రోయటం చేత అతిశయించిన కోపంతో యుద్ధోత్సాహంతో పోరాటం సాగించారు. వ్యాయామం చేత గట్టిపడిన శరీరాలు కల ఆ భీమ జరాసంధుల మల్ల యుద్ధం భయంకరమైన ఇనుప గుదియల్లా కఠినంగా పొడవుగా ఉన్న బాహుదండాల దెబ్బలతో భయంకరంగా మారింది. సాటిలేని బలం కలవాళ్ళు, ఒకరికొకరు జయించాలన్న కాంక్ష కలవాళ్ళు, రాజశ్రేష్ఠులు, యుద్ధ వీరులు అయిన భీమ జరాసంధులు ఇద్దరు సింహ గజేంద్రుల్లా, వజ్ర పర్వతాల్లా, ఇంద్ర వృత్తాసురుల్లా భయంకరంగా యుద్ధం చేశారు. ఈ విధంగా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించిన భీమ జరాసంధులు ఒకరినొకరు పట్టి, కొట్టి, పొడిచి, తన్ని, త్రోసి ఎడతగని మహాయుద్ధం చేశారు. త్రయోదశి నాడు ఇద్దరూ తమ మల్లయుద్ధ సామర్థ్యం ప్రకటమయ్యేటట్లుగా పెనుగులాడగా చతుర్దశి నాటి రాత్రి జరాసంధుడి అలసను గుర్తించి శ్రీకృష్ణుడు భీమసేనితో ఈ విధంగా అన్నాడు. భీముడు జరాసంధుని సంహరించుట. నిర్మలమైన కీర్తికి నిలయమైన ఓ వాయుపుత్ర, శత్రువీరుడైన జరాసంధుడు బలహీనుడయ్యాడు. సకల రాజసమూహానికి అపహారం చేసి మితిమీరిన సాహసుడైన ఇతన్ని వధించి నీ భుజబలం యొక్క చెక్కు చెదరని స్థితి ప్రకటనమయ్యేటట్లు నీ బలం, నీ తండ్రి వాయుదేవుడి బలం ప్రకాశించేటట్లు మాకు చూపు అన్నాడు శ్రీకృష్ణుడు భీమునితో. ఆ విధంగా అని శ్రీకృష్ణుడు కర్తవ్యబోధ చేయగా భీమసేనుడు తన తండ్రి అయిన వాయుదేవుని మనస్సులో ధ్యానించి
ఆయన అనుగ్రహంతో అధిక బల సంపన్నుడై శత్రువీర సంహారకుడైన వాయుపుత్రుడు జరాసంధుని పట్టి పైకెత్తి అతని ముక్కును నోట కర్ణ రంధ్రాలలో ఎడతెగని రక్తధారలు స్రవిస్తుండగా భయంకరమైన పెనుగాలి తాగిడికి తిరుగుపడుతున్న గడ్డి పరకతో సమానంగా మగధరాజైన జరాసంధుని 100 మాట్లు విసిరివేశాడు. భీమసేనుడు భయంకరంగా జరాసంధుని పట్టుకొని తీవ్రంగా అరచేతితో కొట్టి అతని కండ్ల కలయికల్లో ఉండే ఎముకలను అతని కీళ్ళ కలయికల్లో ఉండే ఎముకలు విరిచి అతన్ని చీల్చి ఆ భాగాలను విసిరివేయగా భూమండలం దద్దరిల్లేటట్టు బ్రహ్మాండంగా అరిచాడు. కానీ ఆ చీలిన భాగాలు మరలా ఒకదానితోనొకటి అతుక్కొని జరాసంధుడు తిరిగి బ్రతికి యుద్ధాన్ని ఆరంభించగా శ్రీకృష్ణుడు అది గ్రహించి చీల్చిన భాగాలను సమానంగా వేయకుండా అతుక్కోవడానికి వీలు కాకుండా త్రిప్పివేయమని భీమునికి సంజ్ఞ ద్వారా తెలిపాడు. భీమసేనుడు ఆ విధంగా చేసి జరాసంధుని సంహరించాడు. ఈ విధంగా భీమసేనుడు భయంకరంగా జరాసంధుని పట్టుకొని తీవ్రంగా అరచేత కొట్టి అతని కీళ్ళ కలయికల్లో ఉండే ఎముకలు విరిచి అతన్ని వధించి భూమండలం అంతా దద్దరిల్లేటట్టుగా పెద్దగా అరచాడు. భూమండలం బ్రద్దలైందా లేక హిమాచల శృంగం ముక్కలైందా? చెవులను బ్రద్దలు చేసే ఈ శబ్దం ఏమిటి? భయంకరంగా వినిపిస్తున్నదే అని పురప్రజలందరూ భీతి చెందారు. స్త్రీల గర్భాల కలత పొందాయి. జరాసంధుని సేనలు బలహీనులయ్యాయి. ఈ విధంగా భీమసేనుడు జరాసంధుని సంహరించి అతని చావు లోకానికంతా తెలియజేసేటట్లు ఆ మృతదేహాన్ని అతని భవనద్వార తోరణం దగ్గర పడవేశాడు. అది ప్రజలందరికీ భయంకరమై అగుపించింది. తర్వాత సూర్యోదయం కాగానే జరాసంధుని కుమారుడైన సహుదేవుణ్ణి అభిషేకించి శ్రీకృష్ణుడు భీమార్జునుడితో ఇంద్రప్రస్థపురం అడుగుట. గరుడధ్వజైన శ్రీకృష్ణుడు దయామయుడై మగధ ప్రజలందరికీ అభయమిచ్చాడు. ఇది వరకు జరాసంధుని చేత బంధితులైన రాజులందరినీ విడిపించాడు. ఆ రాజులంతా అర్పించిన స్వచ్ఛ రత్న సమూహాలతో పూజలందుకున్నాడు. తన ప్రభావం ప్రకాశించగా జరాసంధుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. అతన్ని మగధ రాజ్యానికి రాజుగా చేశాడు. మనోహరంగా వివిధ రత్న కాంతులతో అందంగా ఉన్న జరాసంధుని రథాన్ని ప్రీతితో తెప్పించాడు. పూర్వకాలం తారకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడు ఈ రథం ఎక్కాడు. ఆ మహిమాన్విత ఆ రథాన్ని తర్వాత ఇంద్రుడి నుండి ఈ రథాన్ని వసుమహారాజు పొందాడు. అతడి నుండి జరాసంధుడి తండ్రి అయిన బృహద్రథుడు దీనిని గ్రహించాడు అని చక్రధరుడైన శ్రీకృష్ణుడు ఆ దివ్యరథ వృత్తాంతాన్ని చెబుతూ భీమార్జునులతో కలిసి ఆ రథమెక్కి సకల రాజసమూహంతో ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాలని గరుత్మంతుని మనసులో తలుచుకోగానే ఆ క్షణమందే వినతాతనయుడైన గరుత్మంతుడు అగ్నిలా ప్రవేశించే దేహకాంతితో వేగంగా వచ్చి శ్రీకృష్ణుని ఎదుట వినయంతో శిరస్సు వంచి నిలబడ్డాడు. ఈ విధంగా వచ్చిన గరుత్మంతుణ్ణి అతి ప్రీతితో ఆ దివ్యరథానికి సారథిగా నియమించి మనోవేగ వాయువేగాలతో శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించారు. అంతటా శ్రీకృష్ణుని ప్రేరణతో భీమసేనుడు లోక భయంకరుడు మహాగర్వితుడైన జరాసంధుని వధించాడు. అతడు బంధించిన రాజులందరినీ విడిపించాడు. ఇక 4 సముద్రాలు హద్దులుగా గల ఈ భూమికి అంతటికీ ధర్మరాజు సామ్రాజ్యకారం పూజింపదగినది అయింది అని ప్రజలందా మహా ఆనందభరితులయ్యారు. ఈ విధంగా ఆయుధాల చేత చావులేనివాడు, జయించ సాధ్యం కానివాడు అయిన జరాసంధుని భీమసేనుడు గొప్ప భుజబలంతో విజయలక్ష్మి వెలిగేలా వధించాడు. ఇది ఇతరులకు సాధ్యం కాని పని అని
ఇంద్రప్రస్థ ప్రజలంతా ఆశ్చర్యంతో, ఎంతో ప్రేమతో, ఎక్కువ ఆసక్తితో ఒక్క ఉమ్మడిగా వచ్చి భీమసేన శ్రీకృష్ణార్జునులను ప్రేమారా చూచారు, ప్రశంసించారు. శ్రీకృష్ణ భీమార్జునులు ఈ విధంగా విజయకాంతితో వెలుగుతూ వచ్చి ధర్మరాజుకు మ్రొక్కి జరాసంధుని చెర నుండి తాము విడిపించిన లాజంద్రుని చూపించగా, కురువంశ శ్రేష్ఠుడైన ధర్మరాజు తనకు వినయంతో శిరస్సు వంచి నమస్కరించిన ఆ రాజులందరినీ ఎవరికి తగినట్లు వాళ్ళను ప్రేమతో, గౌరవంతో పూజించి వారి వారి దేశాలకు క్రమంగా సాగనంపాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరమున కరుగుట. ఈ విధంగా శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గర సెలవు తీసుకొని ఆ దివ్యరథాన్ని ఎక్కి ద్వారకా నగరానికి వెళ్ళాడు. తర్వాత ఇంద్రప్రస్థంలో భరతవంశానికి అంతటికీ అలంకారమైన వాడు, ప్రకాశించే పరాక్రమం కలవాడైన ధర్మరాజు గొప్ప భుజబలంతో, విజయాన్ని సాధించే గొప్పతనంతో తన తమ్ముళ్ళు దిక్పాలకులతో పోల్చదగిన వారిని తలచి భీమార్జున, నకల సహదేవుణ్ణి వరుసగా తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం అనే దిక్కులు జయించడానికి పంపించాడు. ఈ విధంగా ధర్మరాజు పంపగా భీమార్జున, నకల సహదేవులు నలుగురు మితిమీరిన చతురంగ బలాలతో 4 సముద్రాల మీద నడిచి అపూర్వాలైన మరి 4 సముద్రాల 4 దిక్కులకు నడిచారు అని వైశంపాయనుడు చెప్పగా, జనమేజయుడు వైశంపాయనితో ఈ విధంగా అన్నాడు: ఓ వైశంపాయన మహామునింద్ర, ఆ విధంగా భీమార్జున, నకల సహదేవులు 4 దిక్కులకు వెళ్ళి రాజుల చేత కప్పాలు తీసుకొని అపార ధనాన్ని తెచ్చిన విధం నాకు చెప్పండి, నాకు వినాలని కుతూహలంగా ఉంది అని అడిగాడు. అర్జునుడు ఉత్తర దిక్కు దిగ్విజయంబు చేయుట. గాంధీవాన్ని ధరించిన అర్జునుడు అగ్నిదేవుడిచ్చిన దివ్యరథమెక్కి మండు వేషంలో వెలిగే చెండెక్కినుడై సూర్యుని వలె భయంకరమైన పరాక్ని ప్రజ్వలిల్లేటట్లు ఉత్తర దిగ్విజయ యాత్రకు బయలుదేరి పులిందరాజును ఓడించాడు, ప్రతివింధ్యుణ్ణి జయించాడు. అంతేకాక అఖిల ద్వీపాల మండలేశ్వరులను అతి సులభంగా వశం చేసుకున్నాడు. వాళ్ళందరూ తనను భక్తితో కొలిచి వెంటరాగా ప్రాగ్యోతిషంపై దండెత్తాడు. ఆ దేశ పురరాజు భగదత్తుడు అపార సైన్యంతో దండెత్తి వచ్చి అర్జునుడిని గెలవాలన్న కాంక్షతో అతన్ని ఎదుర్కొన్నాడు. భగదత్తుడు, శబరులు సాగర తీరవాసులు అయిన యుద్ధవీరులతో కలిసి దండెత్తి అర్జునుడితో 8 రోజులు మహా పెద్ద యుద్ధం చేశాడు. అతని బాణాల చేత బలం కోల్పోయి ఇలా అన్నాడు: అర్జున, నేను ఇంద్రునికి స్నేహితుణ్ణి, నీవు ఇంద్రునికి పుత్రుడివి. నీతో యుద్ధం చేయడం ఉచితమా? కాబట్టి నేను ఓడిపోయాను. నీకేది ఇష్టమో చెప్పు, అది ఇస్తానన్నాడు. ఆ విధంగా భగదత్తుడు అనగా అర్జునుడు ఈ విధంగా అన్నాడు: కురువంశ ప్రభువు, నిత్య ధర్మశీలుడైన ధర్మరాజు రాజసూయ మహాయాగం చేయటానికి పూనుకొన్నాడు. ఆయనకు నీవు కప్పం చెల్లించు, ప్రీతితో ఆ యాగానికి కూడా రా అని ఆహ్వానించాడు అని భగదత్తుడి నుండి లెక్కకు మిక్కిలిగా ధనరాశులను తీసుకొని అర్జునుడు ఉత్తర దిశ వైపు వెళ్ళి, అర్జునుడు సాటిలేని చతురంగ బలంతో అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరుల భూపతులను అందరినీ యుద్ధంలో జయించి అత్యధిక బల పరాక్రమంతో వాళ్ళ నుండి నానా విధాలు అయిన ధనాలను గ్రహించాడు. ఈ విధంగా అంతేకాక ఉలుక దేశాధిపతి అయిన బృహంతుణ్ణి, ఉత్తర ఉలూక వాసుదేవాది దేశాలను అధిపతుల్ని, దేవప్రస్థ రాజైన సేనాబిందుణ్ణి, విశ్వగశ్వుణ్ణి, పార్వతేయుల్ని, బర్బర, శబర, తురుస్క రాజుల్ని, మాలవ, పౌండ్ర,
కాశ్మీరాది దేశాధిపతుల్ని ఓడించాడు అర్జునుడు. వాళ్ళ చేత చిత్ర విచిత్రాలైన రత్నాల్ని, కాంచన వస్తు వాహనాల సమూహాల్ని గ్రహించాడు. చిత్రాయుధుని రక్షణలో ఉన్న సింహపురాన్ని జయించాడు అర్జునుడు. సింహాసనానీసులైన అటవిక ధన్యుణ్ణి వశం చేసుకున్నాడు. శ్వేతపర్వతాన్ని దాటి కాంబోజ కటకుడనే రాజు చేత పూజలు అందుకున్నాడు. హాటక దేశంలో మానసమనే పేరున్న కొలను ఋషికుల్వాన్ని దర్శించాడు. అక్కడి రాజుల చేత అపరిమిత పదార్థాల్ని, తిత్తిరి, కల్మాష మండూకాలనే పేర్లు గల నెమలి, హంస, చిలుక రంగులతో సమానమైన రంగుల కల గుర్రాల్ని, కొండల వంటి ఏనుగుల్ని గ్రహించి హేమకూట నిషధ పర్వతాలు దాటి గంధర్వ నగరాన్ని జయించి 100,000 యోజనాల వైశాల్యంతో స్వచ్ఛమైన బంగారంతో కుప్పవోసిన కాంతిలా ఉన్న మేరు పర్వతాన్ని దర్శించి జంబూ మహావృక్షాన్ని, జంబూ మహానదిని చూచి ఆ నదీ తీరాన మేరువుకు ప్రదక్షిణంగా వెళ్ళి గంధమాదన పర్వతాన్ని దాటి ఆ దిక్కుకు అధిపతులైన సిద్ధ, విద్యాధర, చారణ గంధర్వుల చేత వివిధ వస్తు వాహనాల్ని గ్రహించి అర్జునుడు మాల్యవంతం, నీలం అనే పర్వతాలను దాటి ఉత్తర కురు దేశాలకు వెళ్ళి వారి హరివాసమనే పురంపై దండెత్తాడు. ఆ విధంగా భయంకరమైన ఆకారం, అపారమైన బలం కల ఆ హరివాస పురద్వారపాలకులు అర్జునుని దగ్గరకు వచ్చి దేవేంద్రుడిలా ఉన్న అతన్ని దర్శించి ఆశ్చర్యచకితులై, కురువంశవీరా, నీ వంటి సూర్యుడు ఎక్కడైనా ఉన్నారా? నీ విజయ పరాక్రమం యొక్క గొప్పతనం మాకు తృప్తి కలిగించింది. పూర్వము ఏ యుగాలలో అయినా ఏ రాజులైనా నీ వలె బల సంపన్నులై ఇక్కడికి వచ్చారా అంటే ఎవరూ రాలేదని అర్థం. ఓ మహావీర, ఈ ప్రదేశాలను ప్రజలు ఉత్తర కురుభూములు అంటారు. నేల మీద సంచరించే సామాన్యులకు ఇవి అగుపించవు. నీవు ప్రయత్నించి సాధించి తీసుకోవడానికి ఇక్కడ ఏదీ లేదు. అయినా నీవు చెప్పినట్లు చేస్తాం, మమ్మల్ని ఆజ్ఞాపించు అనగానే వారితో అర్జునుడు ఇలా అన్నాడు. ధర్మరాజు రాజసూయ మహాయాగం చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. ఆ యాగానికి మీ వద్ద ఉన్న వస్తువేదైనా ఇవ్వండి అని ఆ మహారాజు సామ్రాజ్యం గొప్పగా ప్రకాశిస్తుంది అన్నాడు. అనగా అప్పుడు ఆ ఉత్తర కురుభూములను పాలించే రాజులంతా అపరిమిత సంతోషంతో అర్జునునికి అమూల్యాలు అసంఖ్యాకాలైన రత్నాభరణాలను తెచ్చి ఇవ్వగా సూర్య సమానుడైన ధర్మరాజు యొక్క గొప్ప తేజస్సు వెలిగే సంపదతో విశేషంగా వ్యాపించేటట్లుగా అర్జునుని ఆజ్ఞకి లొంగి ఉత్తర కురుభూముల రాజులంతా గౌరవంతో కప్పాలు తెచ్చి ధన్యులయ్యారు. ఈ విధంగా భీమసేనుడు తూర్పు దిక్కు దిగ్విజయము చేయుట. భీమసేనుడు కూడా శత్రు సంహారాన్ని అణచగలిగిన బలమైన సైన్యంతో తూర్పు దిక్కుకు వెళ్ళి పాంచాల రాజు చేత పూజలు అందుకొని విదేహరాజైన జనకుని జయించాడు. తర్వాత దశార్ణపతి అయిన సుధన్వునితో మహాయుద్ధం చేసి అతని పరాక్రమానికి మెచ్చి తనకు సేనాధిపతిగా చేసుకున్నాడు భీముడు ఆ రాజును. అశ్వమేధం చేసిన రాజైన రోచమానుణ్ణి తమ్ములతో సహా ఓడించి చేది దేశంలో ప్రవేశించాడు భీముడు. మహాపరాక్రమశాలి అయిన భీముని చేదిరాజైన శిశుపాలుడు దర్శించాడు. ఎంతో భక్తితో ధర్మరాజు చేస్తున్న రాజసూయ ప్రయత్నాన్ని గూర్చి తెలుసుకున్నాడు. ఎంతో ప్రీతితో రత్నశోభితాలైన ధనరాశుల్ని ఆయనకు ఇచ్చాడు. ఆ విధంగా భీమసేనుడు శిశుపాలుడి పురంలో కొన్ని దినాలు ఉండి తూర్పు దిక్కునకు వెళ్ళి ఆయా దేశాల రాజులను అందరినీ జయించాడు. సాట్రేని పరాక్రమశాలి, లోకం కొనియాడిన కీర్తిమంతుడైన వాయుపుత్రుడు భీముడు
అపారమైన సైన్యాన్ని పాదఘట్టంతో భూమి అదిరేటట్లు దండయాత్ర చేసి తూర్పు దిక్కులోని రాజుల చేత వేరువేరుగా 100 కోట్లు రత్న రచిత కాంచన రాసులను కప్పంగా తీసుకొచ్చాడు. సహదేవుడు దక్షిణ దిక్కున దిగ్విజయంబు చేయుట. ఇక అక్కడ సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి సుమిత్రుడు, సూరసేనుడు, దంతవక్త్రుడు, యవనులు, గోశృంగిగిరి వాసులను మొదలైన రాజులందరినీ జయించి కుంతీభోజుని చేత మనసారా పూజలు అందుకున్నాడు. శ్రీకృష్ణుని విరోధి భూరిబలును పుత్రుడైన జంబకుడనే వారిని యుద్ధంలో ఓడించి సహదేవుడు అతని చేత శ్రేష్ఠాలైన గజ, అశ్వ, రత్న సమూహాలను గ్రహించాడు. పరాక్రమంతో నర్మదా నదానికి సమీపంలోని అవంతి దేశరాజులైన వింధ్యాసు విందులను ఓడించి ముందుకు సాగి మహిష్మతి పురామీదికి దండెత్తగా వీరుడు మహిష్పతి ప్రభుడు భయంకర శత్రువు విమర్దనుడైన నీలుడు మహాదారుణ బలుడైన సహదేవునితో యుద్ధానికి విజృంభించాడు. అప్పుడు క్రమంగా సహదేవుని సైన్యంలోని మదపటేనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, కాల్బలాల సమూహం మీద అగ్నిదేవుడు రగులుకొన్నాడు. అగ్ని రగులుకొని వ్యాపించాడు అగ్నిదేవుడు. అనగా విని వైశంపాయనితో జనమేజయుడు ఈ విధంగా అంటున్నాడు. అగ్నిదేవునిపై సహదేవునికి ఏ విధమైన శత్రుత్వం లేదు కదా, మరి సహదేవునిపై ప్రచండశిరులు కప్పటకు కారణమేమి అని అడిగినాడు జనమేజయుడు వైశంపాయనితో. అప్పుడు ఆ వైశంపాయన మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. అనగా విని వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వము నీరుడు వంశం వాడైన నిషధుడనే రాజు రాజ్యం చేస్తుండగా అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపం ధరించి మహిష్మతిపురంలో వేదాధ్యాయం చేస్తూ ఉన్న కాలంలో పొరపాటున పరపురుషుని భార్యతో రమించాడు అగ్నిదేవుడు. రాజభటులు దాన్ని తెలుసుకొని అతన్ని బంధించి తీసుకుపోయి రాజ సమక్షంలో శాస్త్ర ప్రకారం శిక్షించబోగా వాయుదేవుని మిత్రుడైన అగ్నిదేవుడు అవమానంతో దుఃఖపడి పొగలు కరక్కుతూ రోషంతో భయంకరాలైన నిపురవులు ఎగరేటట్టు నిజరూపాన్ని నిషధుని ముందు చూపించాడు. అగ్నిహోత్రుని నిజరూపం చూచి ఆ నిషధ మహారాజు భయపడ్డాడు. మహాపురుష, నా అజ్ఞానాన్ని సహించు అని చేతులెత్తి నమస్కరించాడు. అప్పుడు అగ్నిహోత్రుడు దయదలిచి నీవు కోరిన వరం ఇస్తాను వేడుకోవని అడగగా అందుకు నిషధుడు ఇలా అన్నాడు. మహిష్మతి నగరాన్ని జయించడానికి బలమైన శత్రువులు ఎవరైనా విజృంభిస్తే ఇక్కడికి వస్తే వాళ్ళ గర్వాన్ని కోల్పోయి నీ చేత దగ్గులై పూర్తిగా నశించేటట్లు నాకు వరమీమన్నాడు రాజు. అగ్నిదేవుడు నిషధరాజు కోరినట్లు వరమిచ్చి అందుకు బదులుగా తనకిష్టమైన అందరినీ ఒకటిగా చేయాలని అడిగినాడు. అది ఏమని అడగగా మహిష్మతి పురస్త్రీలు శృంగారవతులు, మన్మథరాగం అంటే కామం అధికంగా కలవాళ్ళు, అందువల్ల వాళ్ళ వ్యభిచారాన్ని నీవెప్పుడూ సహించి ఊరుకుండాలి అన్నాడు అగ్నిదేవుడు. ఆనాటి నుండి ఆ పురస్త్రీల వ్యభిచారం తప్పు కాకుండా పోయింది. అగ్నిదేవుడు కూడా ఆ పురం మీద దండెత్తి వచ్చే వారి సైన్యాన్ని దగ్ధం చేస్తూ ఆ పురాన్ని రక్షిస్తూ ఉండడం చేత పరదేశ భూపతులు అగ్ని భయంతో ఆ దేశం మీదికి దండెత్తడం వదిలివేశారు. అగ్నిదేవుడు ఆ కారణం చేతనే సహదేవుని సైన్యాన్ని కూడా చుట్టుకున్నాడు. అయినా సహదేవుడు అంత కలత చెందలేదు. స్నాతం చేశాడు, శుచి అయ్యాడు. ఆచమనం చేసి దర్భతో కూర్చిన పడక మీద పడుకొని వేదోక్తాలైన అగ్ని సూక్తాలతో అగ్నిదేవుని ఈ విధంగా గుర్తించాడు. సహదేవుడు అగ్నిదేవుని ఈ విధంగా స్తుతించాడు. ఓ వరద, అగ్నిహోత్ర, వాయుపుత్ర,
వేదాలన్నీ నీ కారణంగానే కదా లోకాన్ని పవిత్రం చేస్తున్నాయి. హవ్యవాహన, పవిత్రాలైన వాటిలో పవిత్రుడు నీవే, యజ్ఞాలు కూడా నీవే. ధర్మపరుడైన ధర్మరాజు చేసే రాజసూయాగం నీకు ప్రియం కదా, దానికి విఘ్నం చేయాలని కోరడం నీకు ధర్మమేనా అని సహదేవుడు అనగా, అగ్నిదేవుడు సంతృప్తుడై అతని సేనకు అగ్నిభయాన్ని తొలగించాడు. దాన్ని తెలుసుకుని నీలుడు వంశంవాడైన నిషధుడు భక్తితో సహదేవుని దర్శనం చేసుకున్నాడు. సహదేవుడు దక్షిణ దిగ్విజయాత్రం గావించుట. ఈ విధంగా దేవ సమానుడైన సహదేవుని ఎంతో ప్రీతితో గుర్రాల్ని, మదపుటేనుగుల్ని, మంచి వస్త్రాల్ని, నానావిధ రత్నాభరణాలని క్రమంగా తెచ్చి సహదేవునికి సమర్పించాడు. ఈ విధంగా సహదేవుడు మహిష్మతి పురాన్ని జయించి నిషధుని చేత కప్పం గ్రహించి దక్షిణ దిశగా వెళ్ళి సౌరాష్ట్ర దేశంలో నిలిచి దూత ద్వారా రుక్మి, భీష్మక, శూర్పారక, దండకరాజుల చేత అపార ధనాలు గ్రహించి సముద్ర ద్వీపవాసులైన నిషాద, పురుషాద, ఏకాపాద, కాలముఖ, కర్ణ ప్రావణులచే నర రాక్షస జాతులను వారిని జయించి వారి నుండి కప్పం గ్రహించి కోసలశైల, తామ్రదీప, సంజయంతిపురం వాసుని వశపరుచుకున్నాడు. తర్వాత సహదేవుడు తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజులను ఓడించి దక్షిణ సముద్ర తీరాన భూముల్లో దండు నిలిపి ఈ విధంగా సహదేవుడు దక్షిణ సముద్ర తీర వన భూముల్లో విడిది చేసి లంకాధిపతి అయిన విభీషణునికి దూతల ద్వారా ధర్మరాజు రాజసూయ యాగానికి రాజులంతా ధనమిచ్చారని తెలిపి నీవు కూడా ప్రీతితో ఇయ్యవలసిందని చెప్పి పంపాడు. విభీషణుడు సహదేవుని ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఆ విధంగా చేశాడు. అంటే కప్పం తెచ్చి ఇచ్చాడు విభీషణుడు. బ్రాహ్మణులకు సగౌరవంగా దక్షిణలిచ్చే ధర్మరాజు సామ్రాజ్యం పూజ్యార్హమయ్యేటట్లు సహదేవుడు సహించ శక్యంగాని బలంతో దక్షిణ దిశలో ఉండే రాజుల చేత పులస్తుని పుత్రుడైన విభీషణుని చేత ధనాలు, రత్న సమూహాలు, మంచి గంధం చెక్కలు, అగరు కొయ్యలు మొదలైన కప్పాలు ఎన్నిటినో గ్రహించాడు. నకులుడు పశ్చిమ దిగ్విజయంబు చేయుట. మొక్కవోని శైర్యంతో నకులుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి శత్రు సమూహానికి భయం కలిగించే సేనతో అధికుడై తన కాంతి అన్ని దిక్కులా వెలగగా కురువంశ శ్రేష్ఠుడైన నకులుడి చతురంగ సైన్యంలో వీరుల సింహనాదం, మదపుటేనుగుల ఘీంకారం, మిక్కిలి వేగం గల గుర్రాలు, సకలింతల శబ్దము, రథచక్రాల ధ్వని, సముద్ర ఘోషల చెవుల్ని బద్దలు చేస్తూ దిక్కులెల్లా మ్రోగేటట్లు వ్యాపించింది. ఈ విధంగా మాద్రీసుతుడైన నకులుడు భయంకరంగా విజృంభించి పెద్ద సైన్యాన్ని వెంట తీసుకొని మహాసేనుని రక్షణలో ఉన్న మహితక దేశంలో దత్తక, మయూరకాది శూద్రులతో యుద్ధం చేసి మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషిక, దాశార్ణ దేశాల రాజులను జయించాడు. పుష్కరారణ్యంలో నివసించే యాదవ సమూహాలను, సరస్వతి, సింధు తీరాలలో ఉండే గ్రామణీయులను, పంచపద అమర పర్వతాలలో ఉన్న వాళ్ళను వశపరుచుకొని శ్రీకృష్ణునికి తన రాకను తెలియజేశాడు నకులుడు. శత్రుజన భయంకరుడైన నకులుడు శాకలపురంలో సద్గుణ సమేతుడై తన మేనమామ మద్రపతి శల్యుడిని చూడడానికి వెళ్ళాడు. మర్యాదపూర్వకంగా అతని చేత అనేక వస్తువాహనాలు గ్రహించాడు. పశ్చిమ సముద్ర గర్భంలో నివసించే పరమదారుణుడు అయిన బర్బర కిరాత వీరుల్ని ఓడించాడు. ఈ విధంగా భీమార్జున, నకల సహదేవులు నలుగురు పరాక్రమంతో దిక్కులు జయించి 4 సముద్రాలచే వ్యాప్తి నొందిన భూమి మీద గల రాజులందరి చేత లెక్కకు మిక్కిలుగా
ధన వస్తు వాహన సమూహాలు తీసుకొని వచ్చి వేరువేరుగా ధర్మరాజుకు చూసి ఇచ్చారు. ధర్మరాజు రాజసూయంబు చేయ ఆరంభించుట. ఈ విధంగా శ్రీకృష్ణుని అనుమతిని తమ్ముళ్ళతో పాటు దౌమ్య ద్వైపాయనాదుల సమ్మతిని పొంది ధర్మరాజు రాజసూయం చేయటానికి పూనుకొని సహదేవునితో, నీవు దౌమ్యుల వారు చెప్పిన విధంగా యాగానికి అవసరమైన సాధన సామాగ్రిని సమకూర్చే పనిని ఇంద్రసేనుడు మొదలైన ప్రముఖులకు అర్జునుని సారథి రుక్మను అప్పగించుము అని అన్నాడు. యాగశాలలో వివిధ దేశాల నుండి వచ్చిన రాజులు మంచి విడుదలు ఏర్పాటు చేయవలసిందని ఆజ్ఞాపించాడు. భూమండలంలో ఉండే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరినీ రప్పించవలసిందని ఆదేశించాడు. సహదేవుడు అన్నగారి ఆజ్ఞ ప్రకారం ఇంద్రసేనాదుల వంటి పెక్కుమంది శిల్పాచార్యులను నియమించి శాస్త్రోక్తాలైన ఉన్నత ప్రమాణ లక్షణాలున్న యజ్ఞ సాధన సామాగ్రినంతా యజ్ఞశాలలో అతి రమణీయంగా అమర్చాడు. అవసరమైన పదార్థాలన్నింటినీ నింపాడు. ఇంద్రప్రస్థానికి అన్ని వైపులా ఉద్యానవనాలతో, కోనేరులతో, దిగుడు బావులతో అవసరమైన నెయ్యి, నూనె, బియ్యం వంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండేటట్లు అతిథి గృహ సముదాయాన్ని తన ఐశ్వర్యం శోభిల్లేటట్లు ఏర్పరిచాడు. అప్పుడు ఇంద్రప్రస్థపురం అపర భూమండలంలా ప్రకాశించింది. ఈ విధంగా సహదేవుని పిలుపు మేరకు పుత్రులతో, మిత్రులతో, సోదరులతో కలిసి భూమండలంలో ఉండే అందరూ రాజులు, వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులు, తమ తమ ధర్మాలను నిర్వర్తించే వైశ్యులు, శూద్రులు వచ్చి వాళ్ళ అర్హతలకు తగినట్లు ఏర్పాటు అయి ఉన్న ఇళ్లల్లో విడిది చేశారు. తర్వాత భీష్ముడు మొదలైన పెద్దలను తోడుకొని రావటానికి ధర్మరాజును నకులుని హస్తినాపురం పంపగా రాజసూయమునకు భీష్మాదులు అరుదించుట. భీష్ముడు మొదలైన ఆప్త బంధువులందరూ సాటిలేని ధనరాశులు వెంట తీసుకొని ప్రేమతో రాజసూయం చూడాలన్న కుతూహలంతో ఇంద్రప్రస్థానికి వచ్చారు. ఈ విధంగా వచ్చిన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు మొదలైన వాళ్ళందరినీ ధర్మరాజు సన్మానించి వారితో ఈ విధంగా అన్నాడు. మీ అందరి అనుగ్రహంతో నేను ఈ మహాయాగాన్ని చేయటానికి పూనుకున్నాను. ప్రేమతో మీరందరూ వెలితి లేకుండా దీన్ని ఘనంగా నిర్వహించాలి అని వచ్చిన బంధుజనులందరినీ అనుగ్రహం పొంది బంగారు, వెండి, రత్నాలను దక్షిణలుగా, దానాలుగా ఇచ్చే విషయంలో కృపాచార్యుణ్ణి, కార్యాలను గురించి ఆలోచన చేయడంలో భీష్మ ద్రోణుల్ని, సకల పదార్థాల వినియోగంలో పరచడంలో విదురుణ్ణి, వివిధ దేశాల రాజులు తెచ్చి ఇచ్చే కానుకలను గ్రహించటంలో దుర్యోధనుణ్ణి, భక్ష్య భోజ్యాది ఆహార పదార్థాలను అందరికీ అందించడం చేత నిమగ్నం కావాలని దుశ్శాసుని నియమించి వారు ఆయా కార్యాలలో చేయాలని ధర్మరాజు అర్థించాడు. ధర్మరాజు యజ్ఞశాలకు ప్రవేశించుట. వివేకవంతుడు, విశేష ధర్మజ్ఞుడు అయిన ధర్మరాజు యజ్ఞ దీక్ష వహించి బ్రాహ్మణుల దాయాదులు తన చుట్టూ ఉండగా మహావైభవంగా యజ్ఞశాలలో ప్రవేశించాడు. బ్రహ్మ తేజస్సుకు, ఛత్ర తేజస్సుకు, ఉత్తమ ఆభరణాల రత్న తేజస్సుకు మెరుగుదిద్దుతూ తన తేజస్సు ప్రకాశించగా గుణశోభితుడు, యజ్ఞదీక్షితుడు అయిన రూపు దాల్చిన ధర్మంలా ఉన్న ధర్మరాజును రాజ్య ప్రజలంతా మహా ఆనందభరితులై చూస్తున్నారు. ఈ విధంగా బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణోత్తములంతా తన చుట్టూ ఉండగా బ్రాహ్మణుల మేలు కోరే ధర్మరాజు బ్రహ్మశిల చేత కొనియాడబడే బ్రహ్మదేవునుడిలా ప్రకాశించాడు. ఇతర శబ్దాలేవి జనులకు వినపడకుండా ఉండేటట్లుగా వేదమంత్రాల ధ్వని, ఆశీర్వాద ధ్వని అనే వాక్యాల మహాధ్వనిని వ్యాపించింది. మూర్తీభవించిన అనంత వేదాల వంటి
వారైన పైల దౌమ్యులు ఋగ్వేద తంత్రాన్ని నిర్వర్తించే ఋత్విక్కులుగా, యాజ్ఞవల్కుడు యజుర్వేద తంత్రాన్ని నడిపే అథర్వుడుగా, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కులైన బ్రహ్మగా, సుసాముడు సామవేద తంత్రాన్ని నడిపే ఋత్విక్కునిగా, ఈ నలుగురి యొక్క పుత్ర శిష్య సమూహాలు మైత్రావణుడు, అత్యావాకుడు మొదలైన వారు సహాయ ఋత్విక్కులుగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయకులుగా, అన్ని విధాల సమగ్రమై 6 వేదాంగాలని శిక్ష వ్యాకరణాదులతో నిండినదై, సంపూర్ణ దక్షిణలతో కూడినదై, ధన ధాన్య సమేతమై, జగన్నాథుడైన శ్రీకృష్ణునిచే రక్షితమై, సర్వ ప్రజలకు ఆనందజనకమై, రాజసూయయోగం మనోహరం కాగా, ఆ రాజసూయ యాగంలో అగ్నిహోత్రుడి ముఖంలో మంత్రపూతాలైన ఆహుతుల్ని అధికంగా వేల్చడం చేత దేవతలు నిండుగా దక్షిణలు దానాలు ఇవ్వడం చేత, బ్రాహ్మణులు సముచిత సన్మాన వరం చేత, వివిధ దేశాధిపతులు అభీష్టమైన అన్నదానం అధికంగా చేయడం చేత సామాన్య ప్రజలు పూర్తిగా తృప్తి పొందారు. ధర్మబద్ధమైన నడవడిక కలిగి పుణ్యాత్ముడైన తమ్ములతో కూడి ఉన్న ధర్మరాజును మదానందంతో అందరూ అమితంగా ప్రశంసించారు అని జనమేజయునికి వైశంపాయనుడు ఎంతో రసవంతంగా మహాభారత కథ చెప్పాడు. ఇది ఉత్తమ కవిజనులందరి ప్రశంసనలు అందుకున్న నన్నయ్య భట్టు రచించిన శ్రీ మహాభారతంలోని సభాపర్వంలో ధర్మరాజుకు సభ సమకూరటము, కింకర దర్శనము, నారదుని వల్ల లోకపాలకుల సభలను గూర్చి వినడము, రాజసూయ మహాయజ్ఞాన్ని ఆరంభించడము, జరాసంధుని చంపటము, గిరివ్రజపురంలో బందీలై ఉన్న రాజులందరినీ శ్రీకృష్ణుడు విడిపించటము, దిగ్విజయము, రాజసూయ యాగమును అయినది మొదటి ఆశ్వాసం సమాప్తము. సభాపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తము.